కట్ అయిపోతుంది. ఓకే అండి, శుభోదయం అందరికీ. సో మనం రెగ్యులర్ గా చదువుకుంటున్నటువంటి ఈ అఫర్జన్స్ లో కూడా మనం లాస్ట్ చదువుకున్నటువంటిది 165th. అంటే అక్కడ మనకేం చెప్పారు, మనం ఏం చూసుకున్నాము అని అంటే, ఇప్పుడైతే అన్కామన్ కానీ క్యారెక్టరిస్టిక్ కానీ పెక్యులియర్ సిమ్టమ్స్ కానీ దొరకలేదు అనుకోండి, ఏం చేయాలి అని మనకు వస్తుంది. ఎందుకంటే మోస్ట్ కేసెస్ లో ఇనిషియల్ ప్రాక్టీస్ ఉన్నప్పుడు, వెన్ ద ఫిజిషియన్ అబ్జర్వేషన్ ఈస్ నాట్ టు ద పాయింట్, అప్పుడు ఏం జరుగుతుంది, ఇలాగే ఉంటుంది అనమాట. అంటే పర్ఫెక్ట్ గా ఉండదు. ఏంది, అబ్జర్వేషన్ పర్ఫెక్ట్ గా ఉండకపోతే మనకి పీక్యూఆర్ సిమ్టమ్స్ కనిపించవు, ససేమిరా కనిపించవు. కనిపించకపోగా ఏం జరుగుతుంది, సో వీ విల్ ట్రై టు ప్రిస్క్రైబ్ ఆన్ ద జనరల్ సిమ్టమ్స్. అప్పుడు తలనొప్పి అంటాడు, తలనొప్పిలో ఏముంటుంది, కళ్ళు గుంజడం ఉంటుంది, నిద్ర వస్తుంది అని అంటాడు, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అంటాడు. ఈ మూడు జస్ట్ పీక్యూఆర్ఎస్ కాదు కదా, నార్మల్ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ ఎనీ డిసీజ్ కదా. అటువంటివి తీసుకున్నప్పుడు మనకి ఏం జరుగుతుంది, పార్షియల్ సిమిలిమం మాత్రమే వస్తుంది, పర్ఫెక్ట్ సిమిలిమం ఎప్పుడు కూడా రాదు. పర్ఫెక్ట్ సిమిలిమం రాకపోగా ఏం జరుగుతుంది, అతనికి మనము భరోసా ఇవ్వలేము, తగ్గుతుంది సార్ మీకు అని. ఇక్కడ ఏం జరుగుతుంది, సో మనం చూస్ చేసిన డ్రగ్ చాలా ఆ, అంటే జస్ట్ సూపర్ఫిషియల్ గా ఉంది, ఉన్నటువంటి సూపర్ఫిషియల్ సిమ్టమ్స్ కి తగ్గిపోతుంది. ఒక ఇన్ కేస్ అది కరెక్ట్ అయింది అనుకోండి, ఆ డ్రగ్ 2/10 లో కరెక్ట్ అవుతుంది. అంటే 10 మందికి ఇస్తే ఇద్దరికి కరెక్ట్ అవుతుంది, మనం అట్లా బ్లైండ్ గా సూపర్ఫిషియల్ గా ఇస్తే. ఎందుకంటే అక్కడ మనం చూసుకుంటున్నటువంటి సిమ్టమ్స్ నాసియా, డెబిలిటీ, హెడ్ ఏక్ అండ్ సో ఫోర్త్ అని చెప్పారనమాట 165 లో. ఇక్కడ కూడా మనకి 166 లో ఏం చెప్తున్నారు, సచ్ ఎ కేస్ హవెవర్ వెరీ రేర్ ఓవింగ్ టు ద ఇంక్రీస్డ్ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ హూస్ ప్యూర్ ఎఫెక్ట్ ఆర్ నాట్ నోన్. అంటే ఎందుకు అలా చేస్తున్నారు అంటే, అక్కడ ఇంకా ఇంక్రీస్డ్ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్, చాలా మెడిసిన్స్ పెరిగాయి. పెరిగాయి అంటే ప్రతిరోజు కూడా కొత్త ప్రూవ్ అవుతూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా. ఇవన్నీ కూడా ప్రూవ్ అవుతూ అవుతూ ఏం జరుగుతున్నాయి, ప్రూవ్ అవుతున్నాయి, హూస్ ప్యూర్ ఎఫెక్ట్స్ ఆర్ నాట్ నోన్. అంటే ఇది ఏమంటారు, మనకి పాలిక్రెస్ డ్రగ్ లాగా రావట్లేదు. యాజ్ వెల్ దాని డ్రగ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, డెఫినెట్ గా ఏదో ఒకటి ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ అవ్వడం అంటే ఏంటి, అంటే మనకి పర్ఫెక్ట్ గా ప్యూర్ ఎఫెక్ట్స్ ఆర్ నాట్ నోన్, దాని గురించి పర్ఫెక్ట్ క్లియర్ గా తెలియకపోగా. అండ్ ద బ్యాడ్ ఎఫెక్ట్స్ రిజల్టింగ్ ఫ్రమ్ ఇట్, అంటే దాని నుంచి నెగటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే దాన్ని రిపీట్ చేయాలా వద్దా, ఎలా ఉంటుంది, ఒకవేళ రిపీట్ చేస్తే ఏ పొటెన్సీలో రిపీట్ చేయాలి, దాని పాథలాజికల్ ఫ్యాక్ట్స్ ఏంటి, దాని ఫిజియోలాజికల్ ప్రూవింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. వెన్ ది డూ అక్కర్ and the bad effects resulting from it, when they do occur, are diminished whenever a subsequent medicine of more accurate resemblance can be selected. అంటే మరి ఈ ఎఫెక్ట్స్ ఎప్పుడు తగ్గిపోతాయి, ఇప్పుడు మనము జస్ట్ మనం ఒక స్కిన్ ఎఫెక్షన్ ఉంది అనుకోండి, స్కిన్ ఎఫెక్షన్ లో మనము రెగ్యులర్ గా ఇచ్చేటువంటి సల్ఫర్, మెజీరియము, గ్రఫైటిస్ ఇటువంటివి కాకుండా మనం ఏదో చూసి 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 ఆల్మస్ట్ ఆల్మస్ట్ క్యాంపెస్ట్రిస్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది, అది ఇచ్చామనుకోండి, అది పర్ఫెక్ట్ సిమిలిమం అని అనిపిస్తుంది. కాకపోతే అది వెల్ నోన్ రెమెడీ కాదు, వెల్ ప్రూవెన్ రెమెడీ కూడా కాదు. ఇప్పుడు అది ఇచ్చారనుకోండి, ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, కొన్నిసార్లు పాజిటివ్ అవ్వచ్చు, కొన్నిసార్లు నెగటివ్ అవ్వచ్చు. నెగటివ్ అంటే ఇది సైడ్ ఎఫెక్ట్ కాదు, దాని మెయిన్ ఎఫెక్టే ఉంటుంది. అంటే ఇదేదో పోయి ఎక్కడ ఈ డ్రగ్ తీసుకోవడం వల్ల వేరేది ఏదో పనిచేస్తుందని కాదు, దాని మెయిన్ ఎఫెక్టే ఉంటుంది. బట్ వీ డు నాట్ నో దాని ప్యూర్ ఎఫెక్ట్స్ ఆర్ నాట్ నోన్. అంటే దాని పర్ఫెక్ట్ డ్రగ్ పిక్చర్ అనేది మన దగ్గర లేదు. లేకపోతే ఏం జరుగుతుంది, మనం ఉన్నటువంటి సిమ్టమ్స్ కి ఏదో ఒకటి అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ట్రై చేసిన తర్వాత ఏం జరుగుతుంది, అక్కడ మనం ట్రై చేస్తూ వీల్ ట్రై టు కంపెన్సేట్ ద డ్రగ్ విత్ ద మనకు తెలుసు విత్ ద సిమ్టమ్స్, ఆ ఉన్నటువంటి సిమ్టమ్స్ కి తెలిసినటువంటి సిమ్టమ్స్ అన్నిటిని కూడా కాంపెన్సేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఆ ప్రయత్నంలో ఏం జరుగుతుంది, మనకు కొన్నిసార్లు మనం ఫ్రీక్వెంట్ గా రిపిటేషన్ ఇవ్వద్దు అని రాసి ఉంటుంది ఎక్కడో ఒక దగ్గర, మనం చదవలేదు, ఫ్రీక్వెంట్ గా ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, సో ద నెగటివ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తుంటాయి. నెగటివ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి, ఇక్కడ దాని ప్రూవింగ్ సిమ్టమ్స్ వస్తాయి. ఇవి ఎట్లా పోతాయి అంటే, నథింగ్ టు వరీ, దానంతకు అవే పోతాయి 1 or 2 days లో. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది, మనం తెలుసుకోలేనందువల్ల హూస్ ప్యూర్ ఎఫెక్ట్స్ ఆర్ నాట్ నోన్ అండ్ ద బ్యాడ్ ఎఫెక్ట్స్ రిజల్టింగ్ ఫ్రమ్ ఇట్. దీన్ని మరి పోగొట్టడం ఎలా అంటే, when they do occur are diminished whenever a subsequent medicine of more accurate resemblance, అంటే దానికంటే ఇంకా పర్ఫెక్ట్ సిమిలర్ మెడిసిన్ ఏదైతే ఉందో
అది ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి అని ఇక్కడ మనకు మాస్టర్ గారు చెప్తున్నారు అనమాట. అంటే ఉన్నటువంటి దానికి పార్షియల్ సిమ్లిమం మనం ఎప్పుడైతే సెలెక్ట్ చేసినటువంటి వాటిల్లో మనం జాగ్రత్తగా ఇంకా అబ్జర్వ్ చేసి కూడా ఇంకా మంచి మెడిసిన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. లేదు అంటే ఏంటి, ఇంకా దానికి ఉన్నటువంటి మెడిసిన్ ఇవ్వాలి. అప్పుడు కూడా సరిగ్గా పని చేయలేదు. లేదంటే ఇంకా దాని నెగెటివ్ ఎఫెక్ట్సో లేదంటే సైడ్ ఎఫెక్ట్సో వచ్చాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ ద సెన్స్ ప్రూవింగ్స్ వచ్చాయనుకోండి. అప్పుడు దాన్నేం చేయాలి? ఇంకా మోస్ట్ సిమిలర్ రెమెడీ, మోస్ట్ ప్రాబబుల్ రిపర్టరీ టోటాలిటీలో వచ్చినటువంటి టాప్ గ్రేడ్ రెమెడీస్‌లో నెక్స్ట్‌ది కూడా సెలెక్ట్ చేసుకోవాలని కాదు. దాన్ని మళ్ళీ మనము ఆహ్, మెడిసిన్స్ కి ఉన్నటువంటి సింప్టమ్స్ కి సరిపోతుందా లేదా అని చూసుకొని ఇవ్వాలి అని చెప్తున్నారనమాట. ఇది మనకి మాస్టర్ గారు చెప్పారు. హనుమాన్ గారు చెప్పారు. ఇక్కడ మాస్టర్ గారు ఏం చెప్పారు? ఔషధ విజ్ఞానమును స్థిరపరిచిన మందుల సంఖ్య పెరిగిన కొలదియు ఇట్టి ఇబ్బందులు అరుదగును. అంటే ఎప్పుడైతే ఈ విజ్ఞానం గాని, ఈ ఔషధ విజ్ఞానము, మందుల సంఖ్య అంటే ద లిస్ట్ ఆఫ్ ద సిమ్టమ్స్ అండ్ డ్రగ్స్ అనేది పెరిగిపోతూ ఉంది. ఇట్టి ఇబ్బందులు అన్నీ కూడా తీసేయాలంటే ఏం జరగాలి? అంటే డెఫినిట్‌గా దానిలో నుంచి కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. ఎందుకంటే అన్ని ప్రూవింగ్స్ కావు. ప్రూవింగ్స్ అవ్వడానికి ఇప్పుడు మాన్యువల్ పవర్ లేదు. ఉన్నటువంటి కొద్దో గొప్పో మంది ఎవరైతే డెడికేటెడ్‌గా హోమియోపతికి ఉన్నారో వాళ్ళు మాత్రమే ప్రూవ్ చేస్తున్నారు. ఇక్కడేం జరుగుతుంది? అయినను అట్టి సందర్భమును కూడా దుష్పరిణామముగా దుష్పరిణామము ఉండునండి. భయపడనక్కర్లేదు. అప్పుడు కూడా ఏంటి పెద్ద నెగెటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇంకా చాలా మనం తప్పు చేశాం గదా! అన్నటువంటిది ఏం కాదు. దాని తర్వాత వాడబడు మందు ఆ మిగిలిన వేదనలతో సారూప్యం ఎక్కువ కలిగి ఉన్నచో అది అంతకు ముందు కలుగు పరిణామములను పరిహరించును. అంటే అంతే కదా! ఇప్పుడేం జేయాలి? ఉన్నటువంటి సింప్టమ్ సిమిలారిటీ మళ్ళీ కూడా సింప్టమ్ సిమిలారిటీ తీసుకోవాలి. నెక్స్ట్ సెషన్‌లో కూడా అంటే సెకండ్ టైమ్ అగ్రవేట్ అయింది సార్ చాలా అని అంటారనుకోండి సెకండ్ ప్రిస్క్రిప్షన్‌లో. అప్పుడేం చేయాలి? అగ్రవేట్ అయింది గదా! దాన్ని యాంటిడోట్ చేయాలా అని ఒక థాట్ ఒస్తది. యాంటిడోట్ చేయడం కరెక్టే. కానీ ద నెక్స్ట్ థింగ్ ఏది? ద నెక్స్ట్ ప్రాబబుల్ సెలెక్టెడ్ సిమిలిమం కూడా దాని యాంటిడోట్ లాగానే పనిచేస్తుంది అని కూడా చెప్తున్నారనమాట. అంటే ప్రతిసారి క్యాంఫరో, నక్సామికానో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే అది మనం చేసింది ఏదో కంపల్సరీ చాలా డోసెస్ ఇచ్చినాము. లేదంటే అలోపతిలో రెగ్యులర్‌గా వాడాడు. చాలా స్టెరాయిడ్స్ వాడాడు. లేదంటే ఇంకేదో పెద్ద పెద్ద మెడిసిన్స్ వాడారు. దాని తర్వాత ఏదో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి అనంటే దెన్ వి కెన్ చూస్ నక్సామికా ఆర్ సంథింగ్ క్యాంఫర్. మనం ఏదో తప్పు చేసాము. దానికి తగ్గట్టుగా చూసుకోవాలి. కానీ ఇక్కడేం చెప్తున్నారు? ఆహ్, అయినను అట్టి సందర్భము గూడా దుష్పరిణామములుండునని నన్ను భయపడనక్కరలేదు. దాని తరువాత వాడబడు మందు ఆ మిగిలిన వేదనలతో సారూప్యం ఎక్కువ కలిగి ఉన్నచో అంటే అప్పుడున్నటువంటి సిమ్టమ్ టోటాలిటీ కూడా తీసుకొని, ఆ సిమ్టమ్ టోటాలిటీకి మనకున్నటువంటి నెక్స్ట్ మెడిసిన్ ఇండికేట్ అవుతుందనుకోండి. అప్పుడు కూడా నక్సామికా ఇండికేట్ అయిందనుకో, వెల్ అండ్ గుడ్ నక్సామికా ఇవ్వచ్చు. ఒకవేళ కాకుండా ఇంకేదో కొత్త రెమెడీ ఇండికేట్ అయిందనుకోండి, అది ఇవ్వండి. అది ఇస్తే ఏం జరుగుతుంది? ఉన్నటువంటి సింప్టమ్స్‌ని ఆల్రెడీ వచ్చినటువంటి నెగెటివ్ సింప్టమ్స్‌ని తీసేస్తుంది. యాస్ వెల్ ఇంతకుముందు ఉన్నటువంటి డిసీజ్ పిక్చర్‌ని ఇంకా తగ్గిస్తుంది. సో, మనము పాజిటివ్ సైడే ఉన్నట్టుగా మనం భావించొచ్చు. అది అంతకు ముందు కలుగు పరిణామములను పరిహరించును. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి డిసీజ్ సింప్టమ్స్‌ని కూడా తీసివేయడానికి ఆహ్, హ్మ్. చాలా ఎఫెక్ట్ చాలా కష్టపడుతుంది. ఇప్పుడు మనం ఇచ్చినటువంటి పర్ఫెక్ట్ సిమిలిమం అని ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నారనమాట. ఇది మనకి 166లో చెప్పారనమాట ఇది. సో, మనము ఎప్పుడైనా ఒక సిమ్టమ్‌ని ఇప్పుడు ఏదన్నా కేస్ ట్రై చేయలేదనుకోండి, ఎవరు కూడా ఇంకేం చేయలేము అని అన్నారనుకోండి, ఆ కేస్‌ని మనం డెఫినిట్‌గా టేకప్ చేయొచ్చు. టేకప్ చేయొచ్చు అంటే విత్ ద కన్సెంట్ మనము ప్రయత్నం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే, మనం కేస్ క్యూర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే, ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి సింపుల్‌గా నెక్స్ట్ ప్రాబబుల్ మోస్ట్ ఇండికేటెడ్ మెడిసిన్‌ని చేసుకోవాలి. ఆ చేసుకున్నటువంటి మెడిసిన్ ఎప్పుడైతే మనకి వర్క్ అవుతుందో, ఇంతకుముందు తీసుకున్నటువంటి నెగెటివ్ ఎఫెక్ట్స్ కూడా తప్పకుండా పరిహరింపబడతాయి అన్నట్టుగా మనకు మాస్టర్ గారు చెప్పారు. ఇది ఈరోజు అఫోరిజం ఇది. జస్ట్ ఎ సెకండ్ నాకు. సో, ఫైన్. గుడ్. ఇప్పుడు డాక్టర్ నారాయణ్ గారు మనకి క్లియర్‌గా లాస్ట్ టైమ్ గూడా మనం అడిగాం గదా! సార్ గారి ఎక్స్‌ప్లనేషన్ ఇంకా పీపీటీ కూడా క్లియర్‌గా ఉందని వి ఆల్ వర్ వెరీ ఫైన్. సో, మనం కూడా ఇప్పుడు మళ్ళీ సార్ ఇన్‌పుట్స్ తీసుకొని వి కెన్ ఇంప్రూవ్ అవర్ ప్రాక్టీస్ అని అనుకుంటూ ఇక్కడ సార్ గూడా మనకి టైమ్ ఇవ్వడం జరిగింది. సో, ఐ సిన్సియర్‌లీ ఇన్వైట్ డాక్టర్ వెంకట నారాయణ గారు. ఓవర్ టు యూ సార్.
మిత్రులందరికీ శుభోదయం. అందరికీ వినపడుతుందండి? సార్ డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం సార్. వినపడుతుంది ఆ, సార్. నమస్కారం నమస్కారం అండి. సార్. వినపడుతుందండి, చక్కగా వినపడుతుంది. ఓకే ఓకే సార్. వినపడుతుంది సార్. నమస్కారం సార్. నమస్కారం అండి. యాక్చువల్గా మనం ఇన్ని వరకు క్లాసెస్లో అన్ని మనం డిసీజ్ వచ్చిన తర్వాత ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, డిసీజ్ వచ్చిన తర్వాత ఏం మెడిసిన్ ఇవ్వాలి, డిసీజ్ వచ్చిన తర్వాత పేషెంట్ని ఎలా ట్రీట్ చేయాలి అనేది మనం తెలుసుకుంటున్నామండి. ఇప్పుడు ఆ, ఆరోగ్యంగా ఉన్నంత వాళ్ళు డిసీజ్కి పడకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని మన మాస్టర్ గారు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్ లైన్స్ ఒకసారి మనం చూసుకుందామండి. అంటే డాక్టర్ యొక్క బాధ్యత ఆల్రెడీ డిసీజ్ వచ్చిన వాళ్ళని క్యూర్ చేయడంతో పాటు ఆ డిసీజ్ రాకుండా ఆరోగ్యవంతున్న వాళ్ళకి ఏ విధంగా మనం ఎడ్యుకేట్ చేయాలి, అంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి మళ్ళీ ఈ జబ్బు పడకుండా ఉండటం కోసం వాళ్ళు ఇలా ఉంటే మీకు ఫ్యూచర్లో ఆరోగ్యంగా ఉంటారు, ఇంకా జబ్బులు రావు అనేది మనం చెప్పుకోవడం కోసం ఈరోజు చెప్పుకున్నాం. అది హానిమన్ గారు కూడా మనకి 4th ఎఫారిజంలో చెప్పారండి. యాక్చువల్లీ యానిమల్ లో థర్డ్ ఆర్గనల్ లో థర్డ్ ఎఫారిజం నుంచి నేర్చుకున్నాం అంటే మనం నాలెడ్జ్ ఆఫ్ ద డిసీజ్, నాలెడ్జ్ ఆఫ్ ద మెడిసిన్స్, తర్వాత చాయిస్ ఆఫ్ రెమెడీ అన్ని థర్డ్ ఎఫారిజం లో ఆల్రెడీ పేషెంట్ బాధతో జబ్బుతో భరిస్తున్నప్పుడు వాడిని ఏ విధంగా ట్రీట్ చేయాలి, తర్వాత ఏ విధంగా డిసీజ్ నాలెడ్జ్ ఉండాలి, ఏ విధంగా మనకి మెడిసిన్ నాలెడ్జ్ ఉండాలి, ఆ ఉన్న మెడిసిన్ నాలెడ్జ్ ని ఏ విధంగా అప్లై చేయాలి, ఇవన్నీ మనం ఎఫారిజం థర్డ్ లో నేర్చుకున్నాం. ఈరోజు మనం ఎఫారిజం 4 లో ద ప్రిజర్వేషన్ ఆఫ్ ద హెల్త్, అంటే ఏ విధంగా మన హెల్త్ ని ప్రిజర్వ్ చేసుకోవాలి, అంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఇంకా అదే ఆరోగ్యాన్ని కంటిన్యూ చేయటం, ఫ్యూచర్ లో ఇంకా వాళ్ళకి జబ్బులు రాకుండా ఏం చేస్తే కొంచెం ఆరోగ్యంగా ఉంటారు అనేది ఎలా అనేది మనకి మాస్టర్ గారు ఇచ్చారు. అది ఒకసారి చూసుకుందాం. ఎఫారిజం ఒకసారి చదువుతున్నా అండి. హీఈస్ లైక్ వైజ్ ఏ ప్రిజర్వ్ ఆఫ్ హెల్త్, అంటే హీ అంటే ఇక్కడ ఫిజిషియన్ అంటే డాక్టర్. డాక్టర్ ఇస్ ఏ లైక్ వైజ్ ఏ ప్రిజర్వ్ ఆఫ్ హెల్త్, అంటే హెల్త్ ని కాపాడువాడు. ఇఫ్ హీ నోస్, ఎప్పుడైతే కాపాడగలరు, ఇఫ్ హీ నోస్ ద థింగ్స్ దట్ డిరేంజ్ హెల్త్ అండ్ కాజ్ డిసీజ్, అంటే ఏ ఏ కారణాల వల్ల మన హెల్త్ పాడవుతుంది, ఏ ఏ కారణాల వల్ల మనకి జబ్బులు వస్తున్నాయి అని ఎప్పుడైతే తెలిసి ఉంటుందో, దాంతోపాటు ఇంకేం తెలియాలి డాక్టర్కి, హౌ టు రిమూవ్ దెమ్ ఫ్రమ్ పర్సన్స్ ఇన్ హెల్త్, అంటే ఈ కారణాలు ఏ విధంగా ఆరోగ్యవంతుల్లో అట్లా తొలగించడం కూడా వాళ్ళకి తెలుసుంటే దానివల్ల వీళ్ళకి ఫిజిషియన్ తెలుసుండి దాన్ని ఎడ్యుకేట్ చేస్తే ఆరోగ్యవంతులకి ఆ విధంగా వాళ్ళ హెల్త్ పాడవకుండా మనము చూసుకోవచ్చండి. ఈ విధంగా మనకి ఆర్గనాన్ లో 4th లో మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే, తెలుగులో ఒకసారి చెప్తున్నా. అనారోగ్యము కలిగించే కారణములు ఎట్టివో తెలుసుకొని వాటి నుండి తప్పించుకుని విధానము ఆరోగ్యవంతులకు వివరించవలెను. అంటే కలిగించే కారణములు ఎట్టివో తెలుసుకుని ఆ అనారోగ్యము ఏ కారణాల వల్ల వస్తుంది అనేది తెలుసుకుని వాటి నుంచి తప్పించుకునే విధానము, అంటే అనారోగ్యం కలిగించే కారణము, దాని నుంచి మనం ఎలా తప్పించుకోవాలి అని రెండు ఆరోగ్యవంతులకు వివరించవలెను. ఇది కూడా డాక్టర్ యొక్క బాధ్యత అండి. ఓన్లీ జబ్బులు వచ్చిన వాళ్ళని ట్రీట్ చేయటం కాకుండా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు, అంటే ఏవి జబ్బులు లేని వాళ్ళకి కూడా అప్పుడప్పుడు మీరు ఇలా ఉండండి అలా ఉండండి చెప్తే వాళ్ళకి ఫ్యూచర్ లో జబ్బులు రాకుండా ఉంటాయి. ఆల్రెడీ ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత మనం క్యూర్ చేయటం కన్నా ప్రాబ్లం రాకుండానే వాళ్ళని ఆరోగ్యవంతులుగా కంటిన్యూ చేయటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏంటంటే అందు గురించి చెప్తారు, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్, అంటే మనము దాన్ని జబ్బు పడకుండానే మనం ప్రివెంట్ చేస్తాం అనుకో, ఇంకా క్యూర్ ఆస్పెక్ట్ అంటే వాళ్ళని జబ్బు తగ్గించే ఆస్పెక్ట్ దాని గురించి ఆలోచించే పని ఉండదు. అందు గురించి ఆరోగ్యవంతులందరికీ కూడా అప్పుడప్పుడు ఈ సజెషన్స్ చేయటం వల్ల వాళ్ళకి ఫ్యూచర్ లో ఆరోగ్యము పాడవకుండా ఉంటుంది. వైద్యుని బాధ్యత రోగ నివారణ ఒక్కటే కాదు, అంటే జబ్బు పడిన వాళ్ళని ఆరోగ్యవంతులుగా చేయటం అనేది ఒక్కటి మాత్రమే వైద్యుని యొక్క బాధ్యత కాదు. వైద్యుని బాధ్యత ఇంకోటి కూడా ఉంది. ఆరోగ్యవంతులను రోగగ్రస్తులు కాకుండా కాపాడుకునే పద్ధతులను తెలియజేయటం కూడా వాని బాధ్యత. ఆరోగ్యంగా ఉన్నాడు వాడు డిసీజ్ లోకి వెళ్ళిపోకుండా
మీరు ఇలా ఉండండి అలా ఉండండి అని ఆరోగ్యవంతులకు కూడా మనం ఎడ్యుకేట్ చేయటం అనేది వైద్యుని యొక్క బాధ్యత అండి. ఈ అంశం ఆయుర్వేదం శాస్త్రాందు బోధించు ప్రాచీన గ్రంథంలో స్వస్థ ఋతుము అనే పేరు వివరించబడినది దాని సమగ్రముగా నిట్లు పేర్కొంచును. ఈ విధంగా కొన్ని ఆ, 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 మనకు చెప్పారు. అవి ఏ విధంగా ఉన్నాయంటే ప్రతి దినము బ్రాహ్మీ ముహూర్తమున ఉదయం 4:30 గంటలకు లేచుట. ఉదయమే పొద్దుటే లేచుట అనేది చాలా ఆరోగ్యకరమైన ఆ కార్యక్రమం. తర్వాత దేహంనకు చమురు రాసుకుంటా, ఒళ్ళంతా కొంచెం నూనె రాసుకుంటా, అండ్ పండ్లు తోముకును ఆ, నోరి నోరు పరిశుభ్రం చేసుకుంటా, మూడోదేమో పొద్దున్నే కాలకృత్యాలు అవి చేసుకుంటా, తర్వాత కొంచెము వ్యాయామం డైలీ రెగ్యులర్ రోజు ఉదయం పూట వ్యాయామం చేయటం అనేది చాలా మంచిదండి. తర్వాత స్నానము, ఉతికిన బట్టలు ధరించుట, బాట పోవునప్పుడు పాదరక్షకులు, తలకు టోపీ ధరించుట అనేవి మన అంటే కాళ్ళకి రక్షించుకోవడం కోసం చెప్పులు, ఎండ నుంచి రక్షించుకోవడం కోసం తలకి టోపీ ధరించడం కూడా అందులో ఇచ్చారండి. ఆహారము ప్రతిదినము ఒకే సమయమునకు భుజించవలెను. కొంతమంది ఏంటంటే వాళ్ళకి టైం లేదని, లేదా జాబ్ వల్ల కానీ, లేదా ఇంట్లో వంట అవ్వలేదని, లేకపోతే బయట అర్జెంటుగా పని ఉందని ఒక్కో రోజు ఒక్కో టైంకి, ఒక్కో రోజు ఒక్కో టైంకి తింటూ ఉంటారు. అలాగా ఇర్రెగ్యులారిటీ ఆఫ్ ద మీల్స్ వల్ల కూడా మనకి ఆ, జబ్బులు అంటే ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఇవి వస్తూ ఉంటాయండి. తర్వాత ఆకలి దప్పికకు సరిపోయినంత భుజించవలను. ఎప్పుడైనా మనకి ఎంత ఆకలేస్తే అంతే తినాలి. వాళ్ళు బలవంతం చేశారని, లేకపోతే అది చాలా టేస్ట్‌గా ఉందని, మనకు ఆకలి ఎయ్యకపోయినా కూడా ఎక్కువగా తినటం వల్ల కూడా ఈ జబ్బులొచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. భోజనాంతరము నడిచినను, మాట్లాడినను, నవ్వినను, దగ్గినను ఆయాసం కలగకుండా నంత వరకే భుజించవలెను. అమ్మయ్య! నేను బాగా తినేసానండి ఇప్పుడు. నేనెక్కడికి కదలలేను. బాగా తినేసాను. ఈ మెట్లు ఎక్కలేను. బాగా తినేసాను. ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడలేను. నన్ను మాట్లాడించొద్దు. బాగా తినేసాను. నాకు ఇప్పుడు కొంచెం ఆయాసం వస్తుంది. ఆ విధంగా వచ్చే వరకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఫుడ్ తినకండి అని చెప్తున్నారండి. తర్వాత ఆహారము, విశ్రాంతి, నిద్ర, పరిశ్రమ సమపాలముగా వేళలు తప్పకుండా చూసుకోవలెను. ఈ రెగ్యులర్‌గా ఒక రొటీన్ అనేది, హాబిట్ అనేది అలవాటు చేసుకోమని కదా! ఆరోగ్యం అదే మెయింటైన్ అవ్వటానికి మనం అదే హ్యాబిట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఏంటంటే మనకి డైలీ యాక్టివిటీలో ఉండే 4 యాక్టివిటీస్. ఒకటేమో ఆహారము, నిద్ర, రెస్ట్, దాంతో పాటు మనకి వర్క్. ఈ 4 అంటే ఆహారము, నిద్ర, రెస్ట్, వర్క్ ఏది ఎక్కువ కాకుండా సమపాలనలో ఉండేలా చూసుకోవటం వల్ల కూడా మనకి నాకు ఎక్కువ వర్కే చేస్తానండి. నేను ఎక్కువ రెస్ట్ తీసుకోను. లేకపోతే నేను ఎక్కువ రెస్ట్ తీసుకుంటాను. నేను వర్క్ చేయనండి. లేకపోతే నేను ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. వర్క్ ఎక్కువ చేస్తాను అంటారు. ఈ 2 అతిగా చేసినా లేతే అస్సలు చేయకపోయినా కూడా ఆరోగ్యము దెబ్బతినే పరిస్థితి ఉంటదండి. అవన్నీ సమపాలలో ఉండేలాగా చూసుకోవాలి. ఒకటి ఆరోగ్యంగా ఉండటానికి మనకి ఆహారము, నిద్ర, రెస్ట్, దాంతో పాటు ఈ వర్క్ అనేది సమపాలలో ఉండేలాగా ప్రయత్నించండి. వండిన పదార్థాలను అంగడిలో కొని భుజించరాదు. కుక్డ్ ఫుడ్ అనేది బయట అస్సలు తినకూడదు. ఎందుకంటే బయట డబ్బాల్లో ఉండే ఫుడ్, లేకపోతే బయట బాటిల్స్‌లో ఉండే ఫుడ్ అన్నిట్లో ప్రిజర్వేటివ్స్ కలుపుతాయి. అంటే టు ప్రిజర్వ్ ద ఆహ్, ఫుడ్ మెటీరియల్స్. అంటే మనం ప్రిజర్వ్డ్ మెటీరియల్స్ తింటే మన హెల్త్ మాత్రం ప్రిజర్వ్ అవ్వదండి. ఇంకా హెల్త్ స్పాయిల్ అవుతది తప్ప. అందు గురించి ప్రిజర్వ్ మెటీరియల్స్ కలపకుండా హెల్తీగా అప్పటికప్పుడు కుక్ చేసుకునే తింటే మాత్రం హెల్త్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటది. హెల్త్ మెయింటైన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటది. ఆహ్, ప్రిజర్వ్ ఫుడ్ మే కాజ్ ఆహ్, డిసీజ్. అది గురించి టు ప్రిజర్వేషన్ ఆఫ్ ద హెల్త్ డోంట్ ఈట్ ప్రిజర్వ్డ్ ఫుడ్. వండిన పదార్థాలను అంగడిలో కొని భుజించరాదు. 10 మందికి మించి జనసమ్మర్దం చేసిన చోట తయారు చేసిన భోజనమంతా పరిశుభ్రత పాటించటము కష్టము. కనుక భుజించరాదు.
తెలియని చెట్ల పొలాల్లో తుంపి పండ్లు తోమరాదు. కొంతమంది రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ పళ్ళు తోమటానికి ఏదో పొల్ల ఒకటి ఆ, తెంపేసి అది తోముతూ ఉంటారు. దానివల్ల కూడా కొన్ని విషపు చెట్లు ఉండవచ్చు. తర్వాత పుట్టలు, చీమలు, కన్నలు, చెట్ల గుబుర్లు సమీపన మూత్ర విసర్జన చేయరాదు. ఈ పుట్టలు ఉన్నప్పుడు, తర్వాత ఈ చెట్లు ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేయటం వల్ల కూడా విషమ క్రిములు వచ్చును. ఈ విధంగా మనకి ఆర్కనాలో మాస్టర్ గారు కొన్ని ప్రిజర్వేషన్ ఆఫ్ ద హెల్త్ గురించి చెప్పారు. ఇవన్నీ పాటిస్తూ ఉంటే ఇవన్నీ అందరికీ తెలిసినయే, కానీ ఒకసారి మనం చేసుకుంటే మళ్ళీ మళ్ళీ గుర్తుంది, మళ్ళీ మళ్ళీ మనం పాటించడానికి ఉపయోగపడుతుందని చెప్తాను. తర్వాత ఇంకా సైన్స్ ఆఫ్ హోమియోపతిలో కూడా కొన్ని ప్రిజర్వేషన్ ఆఫ్ ద హెల్త్ గురించి మనకి మాస్టర్ గారు చెప్పారు. ఒక్క నిమిషం. ఇది సైన్స్ ఆఫ్ హెల్త్ అని ఒక బుక్ ఉంది, మాస్టర్ గారు రాసింది. దాంట్లో న్యూ ఎరా ఆఫ్ హీలింగ్ లో మనకి ద కాజెస్ ఆఫ్ డిసీజ్, ఎందుకంటే ఇప్పుడు ఈ పరిధి ప్రకారం మనం కాజెస్ ఆఫ్ డిసీజ్ తెలుసుకుంటే ఆ కాజెస్ ని ఏ విధంగా రిమూవ్ చేయాలి, ఆ కాజెస్ ని ఏ విధంగా అవాయిడ్ చేయాలి అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఏ రాంగ్ అరేంజ్మెంట్ ఆఫ్ డైలీ రొటీన్, అంటే డైలీ రొటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు ఇది బాగా లైఫ్ రొటీన్ అయిపోయింది అని అన్నారు అనుకోండి, ఆ లైఫ్ రొటీన్ అయిపోవటం అనేది కూడా మనకి హెల్త్ ఇంప్రూవ్మెంట్ కి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. నాకు రోజు చేంజ్ చేంజ్ కావాలి, లేకపోతే రోజు కొంచెం వెరైటీగా ఉండాలి, లేకపోతే ఒక్కలాగే ఉండాలి, అది చేంజ్ అనేది ట్యూబర్క్యులర్ మైజన్ లాగా, ట్యూబర్క్యులర్ టెండెన్సీ లాగా రోజు నాకు రెగ్యులర్ రొటీన్ నాకు ఇష్టం ఉండదు అని అన్నారు అనుకోండి, అది కూడా మనకి హెల్త్ కి ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తుంది. అందుగురించి రెగ్యులర్ రొటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ద రిలేషన్ బిట్వీన్ ద అవర్స్ ఆఫ్ రెస్ట్ అండ్ వర్క్, మనం ఎంతసేపు రెస్ట్ తీసుకుంటున్నాం, ఎంతసేపు వర్క్ చేసుకుంటున్నాం అనేది కూడా దాని మధ్య ఉన్న రిలేషన్షిప్ కూడా చాలా ఇంపార్టెంట్. బిట్వీన్ యువర్ మైండ్ అండ్ ద టైప్ ఆఫ్ వర్క్, మన మైండ్ అండ్ టైప్ ఆఫ్ వర్క్. యాక్చువల్గా ఈ వర్క్ అనేది మన మైండ్కి బాగా ఇంట్రెస్ట్ అయ్యి అది మనకి బాగా నచ్చిన వర్క్ అయితే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావండి. అలా కాకుండా ద రిలేషన్ బిట్వీన్ ద యువర్ మైండ్ అండ్ టైప్ అంటే ఆ ఆ వర్క్ ఏమో మనకు నచ్చదు, ఆ వర్క్ ఏమో ఎవరో మనకు ఫోర్స్ఫుల్ గా చేయిస్తున్నారు, ఆ వర్క్ ఏమో మనకు ఇంకా తప్పక చేస్తున్నాము. ఇష్టం లేకుండా చేయటం వల్ల ఎక్కువగా జబ్బులు వచ్చే పని అవకాశం ఉంది. అందు గురించి వర్క్ మనకి ఇంకా అది కంపల్సరీ అన్నప్పుడు దాన్ని ఇష్టంగా చేయాలి. వర్క్ మనకి ఇంకా అంత కంపల్సరీ కాకుండా ఉన్నప్పుడు వేరే వర్క్ చేంజ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇష్టం లేకుండా చేసే పని, చిన్న పని వాళ్ళు కూడా చాలా స్ట్రెయిన్ అవుతారు, చిన్న పని వాళ్ళు కూడా చాలా పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఆ విధంగా ఇష్టం లేకుండా చేసే పనులు, లేకపోతే యువర్ మైండ్ అండ్ ఆ టైప్ ఆఫ్ వర్క్ రిలేషన్షిప్ బాగోలేనప్పుడు కూడా మనకి ఈ జబ్బులు వస్తూ ఉంటాయి. తర్వాత బిట్వీన్ ద ఫుడ్ అండ్ వర్క్, అంటే వర్క్ కి ఫుడ్ కి మధ్య రిలేషన్షిప్, అంటే వర్క్ ఎక్కువగా చేయటం, ఫుడ్ తక్కువగా తీసుకోవటం, అలాగే ఫుడ్ ఎక్కువగా తినటం, వర్క్ తక్కువగా చేయటం, దాంతోపాటు వర్క్ ఎక్కువగా ఉందని చాలా ఇర్రెగ్యులర్ టైమింగ్స్ లో ఫుడ్ తీసుకోవటం, ఈ విధంగా మనకి డిసీజ్కి వెళ్తుంటాయి. ఫస్ట్ ఏమో వర్క్ అండ్ రెస్ట్, సెకండ్ వన్ ఇస్ ద యువర్ మైండ్ అండ్ టైప్ ఆఫ్ వర్క్, థర్డ్ వన్ ఇస్ ఫుడ్ అండ్ వర్క్. ఈ ఫస్ట్ పాయింట్ లో మనకి ఇది తెలుసుకుంటున్నాం అండి. సెకండ్ ఏమో ల్యాక్ ఆఫ్ హైజీన్ హ్యాబిట్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ అన్హెల్తీ ఫుడ్స్, స్టాగ్నేటెడ్ వాటర్ అండ్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్. ఈ ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్ వల్ల కూడా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ కూడా మంచిగా లేకపోవడం వల్ల కూడా కొన్ని
హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకంటే ఇది కూడా వన్ ఆఫ్ ద కాజ్. అందుగురించి మన ఎన్విరాన్మెంటల్లో కొంతవరకు వీలైనంత వరకు మనం ఈ అన్‌హెల్తీ ఫుడ్ కానీ, స్టాగ్నేటెడ్ వాటర్ కానీ, తర్వాత ఏమో హైజీన్ హ్యాబిట్స్ కానీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బయట ట్రాఫిక్‌లోకి వెళ్ళినప్పుడు మనం డస్ట్ కానీ, పొల్యూషన్ కానీ అది అవాయిడ్ చేయలేకపోయాం. కానీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనం హెల్తీ హ్యాబిట్స్, తర్వాత హైజీనిక్‌గా ఉండటం, అంటే ఉతికిన బట్టలు వేసుకోవటం, రెగ్యులర్‌గా బ్రష్ చేసుకోవటం, స్నానం చేయటం, తర్వాత ఎప్పటికప్పుడు పని చేసుకోవటం, ఈ విధంగా హైజీనిక్‌గా ఉండటం అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇలా హైజీనిక్ లేకపోవటం వల్ల కూడా డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. That too much manure food and preserved food, too much spices and pungent food and dried and preserved foods. కొంతమందికి ఏంటంటే నాకు బాగా మసాలా ఉన్నది చాలా ఇష్టం అండి. అంటే స్పైసీ డిజర్ట్స్ అంటే టూ మచ్‌గా ఏది తినకూడదు. టూ మచ్ సాల్ట్ తినటం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. టూ మచ్ స్పైసీ తినటం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. టూ మచ్ ప్రిజర్వ్ ఫుడ్ తినటం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. టూ మచ్ డ్రైడ్ ఫుడ్ తినటం వల్ల కూడా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాకపోతే ఏది టూ మచ్‌గా తినొద్దు. తింటే అప్పుడప్పుడు తినాలి కానీ టూ మచ్‌గా మాత్రం తినొద్దు. యూజింగ్ మెడిసిన్స్ టూ ఫ్రీక్వెంట్లీ, ఆల్మోస్ట్ రెగ్యులర్లీ. మనకి అవసరం ఉన్నా లేకపోయినా ఎందుకైనా మంచిది. ఇంకా మెనోపాజ్ వచ్చింది కాబట్టి కాల్షియం వాడేద్దాం. లేకపోతే నాకు ఎందుకైనా ఈ మధ్యన కండరాలు నొప్పులు వస్తున్నాయి కాబట్టి వైటమిన్ B12 వాడేద్దాం. లేకపోతే నాకు ఎందుకైనా మంచిది ప్రివెంటివ్గా ఉంటుందని ఈ టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ అలా టూ మచ్‌గా అవసరం ఉన్నా లేకపోయినా కూడా టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. దానివల్ల కూడా మనకి ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అని డ్రగ్ ఇండ్యూస్డ్ హెల్త్ ప్రాబ్లమ్స్. హోమియోపతిలో కూడా అంతే. నాకు కొద్దిగా ఇండైజెషన్ అయింది, లేకపోతే నాకు కొద్దిగా బాలేదు, ఒకసారి మోషన్‌కి వెళ్ళొచ్చాను, వేసేసుకుందాం నక్సవాంతో కానీ, పోడోఫిల్లం కానీ, లేకపోతే నాకు కొద్దిగా హెడేక్ వస్తుంది, వెంటనే బెల్డోనా అంటే ఈ వాళ్ళ యొక్క మెడిసిన్స్ కూడా యాంగ్జైటీ వల్ల కానీ, లేకపోతే వాళ్ళ యొక్క డిసీజ్‌ని ఇంటాలరెన్స్ అంటే చిన్న పెయిన్ కూడా తట్టుకోలేని స్వభావం వల్ల కానీ, వాళ్ళ యొక్క ఓవర్ కేర్‌నెస్ అంటే అవతలోళ్ళ మీద అయ్యో పాపం ఇలా అయిపోతుంది, ఓవర్ కేర్‌నెస్, జాలీ వల్ల కూడా టూ మచ్ మెడిసిన్స్ వాళ్ళు వాడతారు. టూ మచ్ మెడిసిన్స్ వాళ్ళకి వేరే వాళ్ళకి ఇస్తారు. జనరల్‌గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే ఒకసారి 2 సార్లు కొంచెం అరగలేదు, మోషన్స్ అయినాయి, లేతే బాడీ అంతా పెయిన్‌గా ఉంది, హెడేక్ వస్తుంది అనేది ఫస్ట్ మనం దానికి 2 కార్యక్రమాలు చేయాలి. ఒకటేంటంటే రెస్ట్ ఇవ్వాలి. బాడీకి రెస్ట్ అంటే పడుకోవటం కానీ, కొంచెం అలా రిలాక్స్ అవ్వటం కానీ, తర్వాత ఎంత వీలైతే అంత రెస్ట్ ఇవ్వాలి. దాంతో పాటు డైట్ కంట్రోల్ చేయాలి. అంటే మరీ డైజెషన్ అవ్వలేదనుకో, నేనింకా బయట ఏదో ఫంక్షన్‌లో తిన్నట్టు బిర్యానీ తింటాను, ఆవకాయ తింటాను, లేకపోతే ఇది తింటాను, లేకపోతే నాకేదైనా బయట ఫుడ్ తింటాను అంటే ఆల్రెడీ వీడికి డైజెషన్ కడుపులో మంట ఉంది, డైట్ మాత్రం కంట్రోల్ చేయనంటే అవ్వదు. ఈ విధంగా డైట్ అనేది రెస్ట్రిక్ట్ చేసుకొని, డైట్ కంట్రోల్ చేసుకొని, అలాగే బాగా బాడీకి రెస్ట్ ఇచ్చి, ఈ 2 పనుల వల్ల కూడా ఈ చిన్న చిన్న జబ్బులు అంటే చిన్న చిన్న హెడేక్స్ కానీ, లేకపోతే చిన్న చిన్న బాడీ పెయిన్స్ కానీ, చిన్న చిన్న ఇండైజెషన్, మోషన్స్ కూడా రెస్ట్ అండ్ డైట్ రెగ్యులేషన్ వల్ల చాలా వరకు మనం మందులు వాడకుండా కూడా మెయింటైన్ చేసుకోవచ్చండి. The use of alcohol, tobacco, opium, and cannabis, and LSD, and bhang, and kara, jarada, coffee, and tea. దీంట్లో కాఫీ, టీ కూడా ఇచ్చారు చూడండి. దాంతో సమానంగా ఆల్కహాల్ కూడా. అంటే కాఫీ, టీ అని కూడా న్యూట్రిషియస్ ప్రొడక్ట్స్ అనేది కాదండి. అది కూడా ఒక స్టిమ్యులేటెంట్ ప్రొడక్ట్. అందు గురించి కాఫీ, టీస్ కూడా ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా మనకి హెల్త్ డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని అవి కూడా తగ్గించుకోండి. డే స్లీపింగ్ అండ్ నైట్ వర్కింగ్ యాజ్ ఏ రెగ్యులర్ హ్యాబిట్ ఫర్ లాంగ్ టైమ్. ఇప్పుడు మనం ఈ చెప్పుకునే కారణాలన్నిటిలోనూ ఈ డే స్లీపింగ్ పగలంతా పడుకోవటం, రాత్రంతా వర్క్ చేయటం అది కూడా ఒక హెల్త్ యొక్క డిస్టర్బెన్స్ కి కారణం అండి. ఎంటర్టైనింగ్ థాట్స్ ఆఫ్ సెక్స్ డ్యూరింగ్ అన్రిక్వైర్డ్ అవర్స్.
అంటే ఇప్పుడు ఆ, ఈ ఇది సెక్స్ సంబంధించిన ఆలోచించడానికి ఈ దాన్ని ఎంటర్టైన్మెంట్ చేయటం కోసము ఆ, ఇది సమయం కాదు. అలా సమయం కాని సమయంలో కూడా మనం దాని గురించి చూసి దాని గురించి ఆలోచించి దాని గురించి ఫీల్ అయ్యి అవటం వల్ల కూడా మనకి జబ్బులు వస్తాయి. అంటే సెక్స్ ఇప్పుడు ఎలాగో మన ఫుడ్ ఏ టైంకి తినాలి, వర్క్ ఏ టైం చేయాలి అనే గురించి దాంతో పాటు ఆ ఆ ఈ ఎంటర్టైనింగ్ ఆఫ్ ద సెక్స్ వల్ల కూడా మనకి జబ్బులు వస్తూ ఉంటాయండి. ఆ అది కూడా టైము పద్ధతి లేకుండా ఆ ఆ, ఆలోచించటము, తర్వాత దాని గురించి థాట్స్ రావటం వల్ల కూడా విత్ ఏ డిజైర్ ఫర్ అన్రిక్వైర్డ్ పర్సన్స్. అంటే అన్రిక్వైర్డ్ పర్సన్స్ అంటే మనకి సంబంధం లేని వాళ్ళు, మనకి ఎఫెక్షన్ లేని వాళ్ళు, లేకపోతే మనము ఆ, వేరే వాళ్ళ మీద కూడా మనకి ఈ సెక్సువల్ థాట్స్ అనేది మొదలైతే కూడా మనకి ఈ ఆ, ఆ, ఈ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత అబ్నార్మలిటీ ఆఫ్ సెక్స్ లైక్ మాస్టర్బేషన్, ఈ హోమోసెక్సువాలిజం. అంటే ఇప్పుడు పైన వరకు మనకి ఫుడ్, వర్క్, రెస్ట్ ఎంత ఇంపార్టెంటో సెక్సువల్ పరంగా కూడా ఈ ఆ, మనం జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం డిసీజ్ వచ్చే పడుతుంది. మాస్టర్బేషన్ చేసుకోవటం, హోమోసెక్సువల్ చేయటం, తర్వాత ఏమో అన్రిక్వైర్డ్ లవ్, సెక్సువల్ డిజైర్ అండ్ అదర్స్, తర్వాత ఏమో ఎక్సెసివ్ సెక్సువల్ హ్యాబిట్స్ అండ్ థాట్స్ వల్ల కూడా మనకి డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుందండి. సార్ అది ఆ, అందరికీ అర్థం అవుతుందా? సార్ అర్థమవుతుంది డాక్టర్. ఓకే సార్. చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అర్థమైంది ఓకే. సార్. సార్ బాగా చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ. ఓకే. తర్వాత డిసీజ్ అనేది ఇప్పటి వరకు మనం ఫిజికల్ కాజెస్ అంటే ఫుడ్, రెస్ట్, దాంతో పాటు మనం తీసుకునే ఐటమ్స్, తర్వాత మనము ఆ, ఏమేమి పనులు చేస్తే మనకు వస్తుంది అంటాం. అలా ఫిజికల్ బాడీతో వచ్చే కాకుండా మెంటల్ వల్ల, అంటే మన ఆలోచనలు పద్ధతి వల్ల కూడా మనకి డిసీజ్ వచ్చే అవకాశం ఉందని ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నారు. ఎస్పెషలీ ఫియర్ అండ్ యాంగర్ అండ్ మెలైస్ అండ్ జెలసీ టువర్డ్స్ అదర్స్ కంటిన్యూస్లీ. నాకు వాడు నచ్చలేదు, వాడంటే నాకు ఇష్టం లేదు. హేట్రెడ్ అంటే మెలైస్, వాడికి ఏదైనా మనము రివెంజ్ తీసుకోవాలి అనే ఆలోచన. తర్వాత ఏమో జెలసీ, అరే వాడికి నాకు అంత ఉంది, నాకు అంత లేదు, వాడు నాకంటే ముందు వెళ్ళిపోతున్నాడు అనే జెలసీ తోటి. తర్వాత యాంగర్, వాడు నన్ను అంటాడా, నేను ఎలాగైనా వాడిని ఏదో ఒకటి చేయాలి. లేకపోతే భయము, ఆ, వాడు నన్ను ఏమంటాడో, ఏం అడుగుతాడో, ఏం చేస్తాడో అని కంటిన్యూస్ గా. అంటే ఇవి ఒక్కసారి వచ్చాయి కాదండి, కంటిన్యూస్ గా. అంటే రోజు మనకి ఏదో ఫుడ్ లాగా, లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా, ఏదో టీవీ చూస్తున్నట్టు రోజు ఈ ఫియరు, యాంగరు, జెలసీ, హేట్రెడ్ వేరే వాళ్ళ మీద రోజు కంటిన్యూస్ గా ఉంటే, అంటే ఎక్సెసివ్ గా ఉంటే, ఎస్పెషలీ టువర్డ్స్ దోస్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డిసీజెస్. ఇంకా చూడండి, ఎస్పెషల్లీ టువర్డ్స్ దోస్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డిసీజెస్. ఎవరైతే ఆ, ఈ జబ్బులతో బాధపడుతూ ఉంటారో వాళ్ళ మీద ఫియరు, యాంగరు, మెలైస్, జెలసీ టువర్డ్స్ అదర్స్ కంటిన్యూస్ గా ఉంటే మనకి ఆ డిసీజ్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారండి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక అతనికి క్రానిక్ సైనసైటిస్, ఎలర్జీ, జలుబు బాగా ఉంది. ఆ పక్కన మంచి హెల్దీ ఉన్న అతను ఉన్నాడు. కానీ ఇతను ఒకే ఆఫీస్ లో రోజు జాబ్ చేస్తూ ఉన్నారు. వాడి పక్కనే ఈడు ఉండవలసి వచ్చింది. కానీ రోజు వాడు తుమ్ముతూ ఉంటాడు. అరే ఆ తుమ్ములు నాకు వచ్చేస్తుందేమో, ఆ తుమ్ములు నాకు వచ్చేస్తాను ఫియర్ తోటి. ఆ, వాడితో కోపం కూడా రోజు, ఒక రోజు కాదు, రోజు అదే ఫియర్, అదే యాంగర్ ఉంటుంది. నిజంగా కొన్ని రోజులు అయిన తర్వాత వీడికి కూడా ఆ ఆ జలుబు, దగ్గు, సైనస్ వచ్చే అవకాశం. ఎందుకంటే అది కంటామినేషన్ వల్ల కాదు, వీడి యొక్క ఫియర్ వల్ల, వీడి యొక్క యాంగర్ వల్ల. అక్కడ చూసారు చూడండి, దిస్ గివ్స్ ఏ కాంటాక్ట్ ఆఫ్ వైటల్ బాడీస్ ఆఫ్ ద టూ పర్సన్స్.
ఏంటంటే ఆ ఆలోచన వల్ల ఆ, ఈ ఇతని యొక్క వైటల్ బాడీ ఆ డిసీజెస్ ఎఫెక్ట్ అవుతుంది. ఆ వైటల్ బాడీ బాడీ యొక్క కాంటాక్ట్ వల్ల కూడా దిస్ కాజెస్ కంటేజియన్ ఈవెన్ వితౌట్ ఫిజికల్ టచ్. వాళ్ళు ముట్టుకోకపోయినా కూడా మనకి వాళ్ళ దగ్గర లేకపోయినా కూడా వాళ్ళ గురించి ఈ విధంగా ఫియర్, యాంగర్, మెలసీ, జెలసీతో ఉంటే మనకి వాళ్ళ యొక్క జబ్బులు మనకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ పక్కనోడి జలుబు ఇవన్నీ వీడికి వచ్చాయి. అలాగే వీళ్ళ బాస్ రోజు ఏదో ఒకటి తిడుతున్నాడు, లేకపోతే ఏదోటి అంటున్నాడని వాడంటే భయమో, వాడంటే కోపమో, వాడంటే రివెంజ్ఫుల్ తో రోజు ఉడుకుపోతున్నాడు అనుకోండి. వాడు బాస్ వీడి పక్కనే కూర్చోడు, వాడు వేరే క్యాబిన్ ఉంటాడు, వీడు వేరే క్యాబిన్ ఉంటాడు. కానీ ఈ వైటల్ బాడీస్ అనేది కాంటాక్ట్ వల్ల, అంటే వాడి కంటిన్యూస్ గా ధ్యానం అంటాం, మనం ఏదో ఆలోచిస్తే మనకు అది జరుగుతుంది అంటారు. అది గురించి రోజు అరే నన్ను తిడుతున్నాడు, నన్ను ఏదో అంటున్నాడు అని రోజు పొద్దున సాయంత్రం అదే ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ వాడి యొక్క బాస్ యొక్క జబ్బులు ఈ పర్సన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీన్నే ఆ, అందు గురించే మనం ఏం చేయాలంటే ఈ విధంగా ఒకరి మీద ద్వేషం కానీ, యాంగర్ కానీ, మెలసీ, రివెంజ్ఫుల్ కానీ, ఆ, తర్వాత ఫియర్ కానీ అది కంటిన్యూస్ అవ్వకుండా దానికి ఒక పరిష్కారంగా మనం ఇలా చేస్తే బాగుంటుంది, ఇక్కడ దీనికి వదిలేద్దాం, లేకపోతే ఇలా ఉంటే బాగుంటుంది, దీన్ని ఈ ప్రొసీజర్లో వెళ్దాం అనేది టెంపరీగా పెట్టుకుంటే మనకు డిసీజ్ రాదు. అదే కంటిన్యూస్ గా పెట్టుకున్నారంటే మాత్రం ఆరోగ్య బాధలు, ఆరోగ్యం కాస్త తగ్గిపోయి దాంతో డిసీజ్ లోకి లీడ్ చేస్తూ ఉంటది. ఈ విధంగా ఈ కంటిన్యూస్ అనేది మనం వేరే వాళ్ళ మీద బ్యాడ్ ఒపీనియన్ అనేది తగ్గించుకోవాలి. ఆల్వేస్ లవ్ ఫర్ అండ్ ప్రేజ్ గుడ్ ఆఫ్ అదర్స్ అండ్ డోంట్ మెడిటేట్ బ్యాడ్ ఆఫ్ అదర్స్. అంటే ఆ అవతల వాళ్ళు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు అని ఎక్కువగా మనం దాన్ని మెడిటేట్ చేసినా, దాన్ని ఎక్కువగా ఆలోచించినా, దాన్ని ఎక్కువగా మనం చర్చించుకోవటం వల్ల ఆ బ్యాడ్ ని ఎక్కువగా చర్చించుకోవటం వల్ల మనకి జబ్బులు వస్తాయి, కానీ అవతల వాళ్ళు బాగానే ఉంటాయి. అదే అవతల లేక అరే ఇలా చేశారు, అలా చేశారు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, మనం కూడా అలా ఉండాలి అని గుడ్ గురించి ఎక్కువగా చర్చించుకోవటం వల్ల కానీ, గుడ్ గురించి ఎక్కువగా ఆలోచించటం వల్ల కానీ మనలో ఉన్న వైటల్ ఎనర్జీ ఇంకా యాక్టివేట్ అయ్యి దాంతో పాటు మనకున్న జబ్బులు కూడా ఆ, పోయే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చింది, లేకపోతే క్యాన్సర్ వచ్చింది, దాని తర్వాత అరే ఆ, మా ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురికి హార్ట్ అటాక్ వచ్చింది, నాకు కూడా అదే వస్తుంది, అదే వస్తుంది అని రెగ్యులర్ గా కొంతమంది మెడిటేట్ చేస్తుంటారు. అలా మెడిటేట్ చేయటం వల్ల, దాని గురించి యాంగ్జైటీ పడటం వల్ల వాళ్ళు కూడా ఓల్డ్ ఏజ్ వచ్చేటప్పటికి అది బాడీలో ఇంప్లిమెంటేషన్ అవుతుంది. అంటే మనం ఏదైతే కావాలో ఆ, మన ఎన్విరాన్మెంటల్ కానీ, నేచర్ కానీ మనకి ఎక్కువగా అదే ఇచ్చేలాగా చేస్తూ ఉంటుంది. అందు గురించి డిసీజ్ గురించి కానీ, హెల్త్ గురించి కానీ, లేకపోతే వేరే వాళ్ళ గురించి కానీ ఇది గుడ్డా బ్యాడా మెడిటేట్ చేయటం అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఆ మెడిటేట్ చేయటం వల్ల కూడా మనకి డిసీజ్ వస్తుంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేసుకోండి. 9th point, giving preference to the taste of the senses and then to the need of the body regarding the food and sleep and sex. అంటే మనం ఆ, ఆ ఫుడ్ నాకు ఇష్టం కాబట్టి నేను ఆ, తింటాను, ఈ ఫుడ్ నాకు ఇష్టం కాదు కాబట్టి నేను తిన్ను, ఏదో చిన్నపిల్లలు అంటారు కదా, అలాగే మనం ఆ ఫుడ్ యొక్క ఇంట్రెస్ట్, టేస్ట్ బట్టి మనం తినకుండా కాకుండా ఈ ఫుడ్ మనకి బాడీకి నీడా, ఈ ఫుడ్ మనకి బాగా న్యూట్రిషియసా, ఈ ఫుడ్ మనకి బాడీ హెల్త్ కి ఇంప్రూవ్ చేస్తుందా అనేది తీసుకుంటే నీడ్ ఆఫ్ బాడీ ప్రకారంగా ఫుడ్ తినాలి, కానీ టేస్ట్ ఆఫ్ ఫుడ్ ప్రకారంగా ఫుడ్ తినకూడదని ఇక్కడ మనకి మాస్టర్ గారు చెప్తున్నారు. అలాగే స్లీప్ కూడా అంతే. మనకి ఆ, ఈ నిద్ర వల్ల మనకి చాలా హెల్త్, మనకి బాడీకి నిద్ర అవసరం కాబట్టి మనం నిద్రపోవాలి. అంతేకాని ఆ, మనకి టైం ఉందని కానీ, లేకపోతే మనకి టైం ఉందని ఎక్కువ నిద్రపోవటం, టైం లేదని తక్కువగా నిద్రపోవటం అలా కాదు. మన బాడీకి ఎంత అవసరమో నిద్ర ఎంత అనేది ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ సెక్స్ కూడా ఇచ్చాడు. సెక్స్ బాడీకి నీడ్ బట్టి ఉండాలి తప్ప కానీ డిజైర్, ఎక్సెస్ థింకింగ్ వల్ల ఉండకూడదండి.
ఈటింగ్, దట్ ఈస్ ఈటింగ్ వెన్ నాట్ హంగ్రీ, అంటే ఆకలి లేనప్పుడు కూడా తినటం, అక్కడ నీడ్ లేదు కానీ తినటం. అండ్ డ్రింకింగ్ వెన్ నాట్ రిక్వైర్డ్, అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ ఫుడ్ బాగానే తినేసాము కానీ ఆ, ఇప్పుడు ఒక టీ తాగేద్దాం, లేకపోతే ఆ, ఇప్పుడు ఒక కొబ్బరి బొండం తాగేద్దాం, లేకపోతే ఒక జ్యూస్ తాగేద్దాం, అంటే ఆల్రెడీ ఫుల్ గా తినేసేది, అక్కడ రిక్వైర్డ్ లేదు అయినా కూడా ఇంకా ఎక్సెసివ్ గా తీసుకోవటం వల్ల కూడా ఇది ఏంటంటే డిజర్ట్ అంటారు లాస్ట్ లో. ఒక కూల్ డ్రింక్ కానీ, ఒక ఐస్ క్రీమ్ కానీ, లేకపోతే ఇది కానీ, ఇవన్నీ ఆల్రెడీ ఫుడ్ తినేసాడు, ఇంకా మళ్ళీ అది డిజర్ట్ అనేది మనకి నాట్ రిక్వైర్డ్. అదే ఫుడ్ మానేసి ఓన్లీ డిజర్ట్ తింటే అప్పుడు రిక్వైర్డ్ ఉంటుంది. అండ్ స్టార్వింగ్ ద బాడీ విత్ మోటివ్స్ ఆఫ్ రిలీజియన్ ఆర్ పర్సనల్ ఫ్యాన్సీ. ఇక్కడేమో పైనేమో ఎక్కువగా తినటం గురించి ఇచ్చాడు, దాని గురించి ఆ, నేను డైట్ చేస్తానని మొత్తానికి ఆ, ఉమ్, మనకి ఏదైనా రిలీజియస్ దేవుడు ఉపవాసాల వల్ల కానీ, లేకపోతే లేకపోతే నాకు అప్పుడప్పుడు ఉపవాసం ఉండటం ఇష్టం అనేది ఒక ఫ్యాన్సీ లాగా ఒక ఇమాజినేషన్ వల్ల వాళ్ళు ఉపవాసాలు చేయటం వల్ల కూడా వాళ్ళ హెల్త్ పాడవుతూ ఉంటుందండి. తర్వాత ఈ ఆ, మళ్ళీ సెక్స్ గురించి కూడా సార్ ఇచ్చారు. సెక్స్ ఈజ్ ఏ బయోలాజికల్ నీడ్ ఫర్ రీప్రొడక్షన్. యూజువల్ గా సెక్స్ అనేది బయోలాజికల్ నీడ్, అంటే ఆ, మనకి ఒక ప్రత్యుత్పత్తి, అంటే ఒక జీవి ఉన్నాడనుకో, మానవులు ఉన్నారనుకో, ఇంకా మానవులు ఆ, పెరగటానికి, వాళ్ళ సంతానం పెరగటానికి, వాళ్ళ జీవులు పెరగటానికి ఆ, ఆ, ఉపయోగపడే ఒక ఆ, ఆ, సాధనం తప్ప దాన్ని ఇట్ తో ఇట్ ఈస్ ఇన్వాల్వ్స్ ఎంజాయ్మెంట్. అంటే ఈ సెక్స్ అనేది దాంతో పాటు రిప్రొడక్షన్, సంతానము, దాంతో పాటు ఎంజాయ్మెంట్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. హెన్స్ ద ఎంజాయ్మెంట్ దేర్ ఆఫ్ షుడ్ బి రెగ్యులేటెడ్ అకార్డింగ్ టు ద నీడ్ ఆఫ్ రీప్రొడక్షన్. మనకి రీప్రొడక్షన్ కి నీడ్ ఉన్నప్పుడు మాత్రమే ఇది చేయాలి. దాంతో పాటు దాన్ని బట్టి ఈ ఎంజాయ్మెంట్ ని మనం రెగ్యులేట్ చేయాలి. అందు గురించి ఆ, ఈ యూజువల్ గా జంతువులు అవన్నీ ఒక సీజన్ లో కానీ, లేకపోతే వాళ్ళ ప్రొడక్షన్ కి నీడ్ ఉన్నప్పుడు మాత్రమే అవి ఆ, ఈ సెక్స్ లో పాల్గొని దాని ద్వారా వాళ్ళకి సంతాన ప్రొడక్షన్ కోసం ట్రై చేస్తూ ఉంటాయి. కానీ ఎక్కువగా ఎంజాయ్మెంట్ కోసం మాత్రం ఆ, చేస్తూ ఉంటే మాత్రం ఆ, ఈ జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగని టోటల్ అబ్స్టినెన్సీ ఆఫ్ సెక్స్ ఇన్ ద యావరేజ్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో కాజ్ మెనీ డిసీజెస్. కొంతమందికి ఏంటంటే ఎక్సెసివ్ డిజైర్ ఉండి అసలు పూర్తిగా సెక్స్ పాల్గొకుండా ఉండటం వల్ల, అంటే వాళ్ళ కోరికలను ఆ, కోరికలు లేకుండా పాల్గొకుండా ఉంటే మాత్రం ఏం ప్రాబ్లం ఉండదు. కోరికలు ఎక్కువగా ఉండి పాల్గొకుండా ఉండటం వల్ల కూడా వీళ్ళకి ఆ హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో కాజ్ మెనీ డిసీజెస్. దానివల్ల కూడా సప్రెషన్ ఆఫ్ సెక్సువల్ డిజైర్ అంటారు. దీంట్లో చాలా డ్రగ్స్ ఉంటాయి మనకి. ఆ డిసీజ్ వల్ల కూడా మనకి ఈ డిసీజులు వచ్చే అవకాశం ఉంది ఆన్ ద మెంటల్ ప్లేన్ అండ్ వైటల్ ప్లేన్స్. ఈ విధంగా ఈటింగ్, డ్రింకింగ్, తర్వాత ఏమో స్లీప్, ఫుడ్, సెక్స్ అనేది మనం ఒక ఆ, ఉమ్, ఆ, నిబంధనల ప్రకారంగా చేయాలి తప్ప మన ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం ఇవి లైఫ్ కి న్యూట్రిషన్ బదులు డిసీజ్ కి కాజ్ అవుతా ఉంటాయి. అందు గురించి work should be regulated and thinking and taking. Avoid too much use of spices and non-nutritious foods. For example, pickles and dried foodstuffs and tinned and preserved foods, and too much of chilies and salt and masalas. ఎక్కువగా సాల్ట్ ఎక్కువ తీసుకోవటం, ఎక్కువగా మసాలాలు తీసుకోవటం నాకు బాగా ఆ, 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 ఈ స్పైసీ ఇష్టం అని తీసుకోవటం. అందుకని ఎక్కువగా ఫుడ్ అనేది మన యొక్క నీడ్ బట్టి తీసుకోవాలి తప్ప మన యొక్క డిజైర్ బట్టి తీసుకుంటే మాత్రం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది నీడ్ ఉందా, ఫుడ్ ఇప్పుడు నాకు నీడ్ ఉందా, రెస్ట్ నీడ్ ఉందా, ఇప్పుడు నాకు వర్క్ నీడ్ ఉందా, ఇలాగా మన బాడీకి ఎంతవరకు నీడ్ ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్ అండి.
and biscuits, rusks, and cakes, etc. Do not alternate warm food with icy cold foods in quick succession. అంటే వేడి వేడి టీ తాగి దాని తర్వాత వెంటనే చల్లటి కూల్ డ్రింక్ తాగటం దీనివల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే బాగా వేడి వేడి ఎండలో బాగా తిరిగి దాని తర్వాత ఆ ఇంట్లోకి వచ్చి కూల్ డ్రింక్ తాగటం వల్ల కూడా అంటే క్విక్ సజెషన్స్ ఆఫ్ టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల కూడా మనకి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అలాగే వేడి వేడి ఒక పక్కన బిర్యానీ పెట్టుకొని ఒక పక్కన బాగా చల్లటి కూల్ డ్రింక్ ఈ రెండు కూడా టెంపరేచర్ లో డిఫరెన్స్ వస్తూ ఉంటది. అందువల్ల ఇలా చేసినా కూడా వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందుకని టెంపరేచర్ క్విక్ సక్సెషన్స్ లో మార్పు లేకుండా చూసుకోండి. యూజ్ ప్లెంటీ ఆఫ్ జ్యూసీ ఫ్రూట్స్ అండ్ గ్రీన్ వెజిటబుల్స్. ఇక్కడ జ్యూసెస్ తీసుకోమంటలేదు, జ్యూసీ ఫ్రూట్స్ తీసుకోమంటున్నారు. గ్రీన్ వెజిటబుల్స్ అండ్ హనీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ దట్ ఆర్ నాట్ ప్రిజర్వ్డ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. అక్కడ ఒక జాగ్రత్త చెప్పారు, ప్రిజర్వ్ ద ఫుడ్స్ టు స్పాయిల్ ద హెల్త్. అలాగా మనకి ప్రిజర్వేషన్ లేకుండా ఈ మిల్క్, హనీ, తర్వాత గ్రీన్ వెజిటబుల్స్, జ్యూసీ ఫ్రూట్స్ తీసుకోమని అంటున్నారు. అవాయిడ్ ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అండ్ డ్రింక్స్ దట్ హ్యావ్ టర్న్ ఎసిటిక్ అండ్ ఫోల్ బై కీపింగ్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్. అంటే బాగా పులిసిన ఫుడ్ ఏదైనా బ్రెడ్స్ కానీ బాగా పులిసినవి, ఏదైనా బాగా పిండి కానీ లేకపోతే ఏదైనా లాంగ్ టైం బాగా పులిసిన పదార్థాలు ఉంటాయి అవి మాత్రం అవాయిడ్ చేయండి. దానివల్ల కూడా మనకి డిసీజ్ వస్తుంది. ఫుడ్ స్పాయిల్ అవ్వకుండా ప్రిజర్వ్ చేస్తారు, కానీ ఆ ప్రిజర్వేటివ్ వల్ల మనకి ఇమీడియట్ గా ప్రాబ్లమ్స్ రాకుండా లాంగ్ రన్ లో హెల్త్ అనేది డిస్టర్బెన్సెస్ వస్తున్నాయండి. యూజ్ ప్లెంటీ ఆఫ్ వాటర్, హ్యావ్ ఫ్రీక్వెంట్ వాషింగ్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ. ఇక్కడ వాటర్ బాగా తీసుకోమంటున్నారు, దాంతో పాటు అవసరమైతే ఫ్రీక్వెంట్ వాషింగ్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ. బాగా మురికి అయినప్పుడు చేతులు కడుక్కోవటం కానీ లేకపోతే రోజు 2 సార్లు స్నానం చేయటం కానీ అలాగా బాడీకి వాష్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ వీక్లీ ఆయిల్ బాత్ వర్డ్స్ ఆఫ్ మెనీ కాజెస్ ఆఫ్ ఇల్ హెల్త్. ఏ వీక్లీ ఆయిల్ బాత్, వారానికి ఒకసారి ఆయిల్ బాత్ చేసుకోవటం వల్ల కూడా చాలా డిసీజులు మనకి రావండి. అప్లై ప్యూర్ కోకోనట్ ఆయిల్ అరే జింజలీ ఆయిల్ టు ద హెడ్ అండ్ ఇయర్స్ అండ్ సోల్స్ ఫ్రీక్వెంట్లీ. ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం మార్నింగ్ తలకి లేకపోతే చెవులకి తర్వాత ఏమో పాదాలకి ఆయిల్ రాసుకొని మసాజ్ చేసుకోవటం వల్ల కూడా అక్కడ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, అక్కడ తిమ్మిర్లు ఏమైనా ఉంటే తగ్గుతుంది, అక్కడ స్పర్శలో డిఫరెన్స్ ఉంటే తగ్గుతుంది, అక్కడ పెయిన్స్ ఉంటే తగ్గుతుంది, అక్కడ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, నెర్వ్స్ స్టిమ్యులేట్ అవుతాయి. దాంతో పాటు మనకి సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవటం వల్ల ఇవి అప్లై చేసుకోమంటున్నారండి. ఫాస్టింగ్ ట్వైస్ ఏ మంత్ ఈజ్ ఏ వెరీ కండ్యూసివ్ ఆఫ్ ద హెల్త్ కి చాలా ఉపయోగపడుతుంటుందండి. నెలకి 2 రోజులు ఫాస్టింగ్ ఉంటాం. ఫాస్టింగ్ అంటే ఏంటికని కూడా వాళ్ళు అక్కడ చెప్పారండి. ఫాస్టింగ్ డస్ నాట్ మీన్ స్టార్వింగ్ బట్ ఇట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఈజీలీ డైజెస్టిబుల్ న్యూట్రిషియస్ లిక్విడ్ ఫుడ్స్ టు ద టోటల్ absence ఆఫ్ హెవీ ఫుడ్స్. ఈజీగా డైజెస్ట్ అయ్యే లిక్విడ్ ఫుడ్స్ తీసుకోవటం అనేది మనం ఫాస్టింగ్ అంటే కొబ్బరి బొండం నీళ్ళు కానీ మజ్జిగ కానీ లేకపోతే ఏదైనా ఫ్రూట్స్ కానీ తర్వాత బాగా హెవీ ఫుడ్స్ కాకుండా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫ్రూట్స్ కానీ ఈజీగా డైజెస్ట్ అయిపోయే జ్యూసెస్ కానీ ఈజీగా డైజెస్ట్ అయ్యే లిక్విడ్స్ కానీ తీసుకుని ఫాస్టింగ్ ఉండాలి. కానీ పూర్తిగా నేను వాటర్ కూడా తాగనండి అని ఫాస్టింగ్ చేస్తే మాత్రం మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అని వస్తాయి. డీహైడ్రేషన్ వల్ల ఏమవుతుందంటే మన బాడీలో యాసిడ్ ఎక్కువ సెక్రేషన్ అయ్యి మనకి స్టమక్ లో బర్నింగ్ పెయిన్ రావటము, తర్వాత గ్యాస్ ఎక్కువ ఫామ్ అవటము, కాన్స్టిపేషన్ రావటము, దాంతోపాటు డీహైడ్రేషన్ ఒక్కొక్కసారి కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటే యూరిన్ కాస్త ఎప్పుడైతే మనకి ఎల్లో కలర్ లేకపోతే డార్క్ కలర్ వస్తుందో అప్పుడు మనకి డీహైడ్రేషన్ యొక్క బాడీ ఇండికేషన్. ఆ డీహైడ్రేషన్ వల్ల ఏంటంటే ఫ్యూచర్ లో కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి హెడేక్ వస్తూ ఉంటుంది. హెడేక్ ఓన్లీ నాకు ఒక 2-3 గ్లాసులు నీళ్ళు తాగితే తగ్గిపోతుంది అని అంటారు. అంటే ఆ
డీహైడ్రేషన్ వల్ల కూడా హెడేక్ వస్తూ ఉంటుంది. తర్వాత ఏమో ఆ, కొంతమందికి ఈ ఛాతీలో మంట కానీ లేకపోతే యూరిన్ మంట కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇవన్నీ డీహైడ్రేషన్, వాటర్ బాగా తక్కువగా తీసుకోవటం వల్ల వస్తుంది. అందుకని వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాటర్ తీసుకోకపోవటం వల్ల కూడా చాలా జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. Calmly avoid obligations about inevitable dinners and other eating formalities when not required by stomach. నేను ఫుల్గా తినేసానండి, కానీ వేరే వాళ్ళు నన్ను మళ్ళీ రండి భోజనానికి వెళ్దాము, లేకపోతే రండి ఇక్కడ పార్టీ ఉంది అందరూ తింటున్నాం మీరు ఒక్కరు అలా కూర్చుంటే బాగోలేదు అని మొహమాటంగా తినిపించినా కూడా తినకండి. ఎందుకంటే కామ్లీ అవాయిడ్, ఏం చెప్పకుండా కామ్గా దాన్ని అలాంటి అప్లికేషన్స్ ఏమి వచ్చినా కూడా అవాయిడ్ చేయాలి. అక్కడ పొరపాటున మీరు మళ్ళీ రెండోసారి తినటం మొదలెడితే నెక్స్ట్ డే అంతా ఇంకా మోషన్స్ అవటం కానీ వామిటింగ్స్ అవటం కానీ గ్యాస్ ట్రబుల్ కానీ అక్కడ ఆ, మనం ఈ జబ్బులతోటి మనం బాధపడాలి తప్ప మనకి ఆ, ఈ ఈ కంట్రోల్ లేకపోవటం అనేది చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తుందండి. Observe the pleasant and humorous attitude uh, of silence towards the discussions and remarks of the others about various things, and this makes you a friend of all and train you speak meaningfully to the end. మనం వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ యొక్క ప్లెజెంట్ అండ్ హ్యూమరస్ అంటే బాగా వినసొంపుగా ఉండే యాటిట్యూడ్ ఆఫ్ యాటిట్యూడ్ ఆఫ్ సైలెన్స్ టువర్డ్స్ ద డిస్కషన్స్ అండ్ రిమార్క్స్ ఆఫ్ ద అదర్స్ అబౌట్ వేరియస్ థింగ్స్ వాటి గురించి అబ్జర్వ్ చేసి దిస్ మేక్స్ యూ ఫ్రెండ్ ఆఫ్ ఆల్ అండ్ ట్రైన్స్ యూ స్పీక్ మీనింగ్ఫుల్లీ. అలా అబ్జర్వ్ చేయటం వల్ల మనకి అలాంటి వినటం వల్ల కూడా మనకు కూడా ఆ విధంగా థాట్స్ వస్తూ ఉంటాయండి. Avoid as far as possible using vitamins separately from the ఫుడ్ మెటీరియల్స్. ఫుడ్ మెటీరియల్స్ కాకుండా విడిగా వైటమిన్స్ తీసుకోవడం కూడా అవసరం లేనప్పుడు తీసుకోవద్దండి. అవాయిడ్ యూజింగ్ డ్రగ్స్ అండ్ మెడిసిన్స్ ఎక్సెప్ట్ ఇన్ నీడ్. అవసరం లేకుండా కూడా నేను ఏదో మందు వేసుకుంటే మనకి ఈ డిసీజ్ రాదు కదా, ఎందుకైనా మంచిది వేసేసుకుందాము అనేది మాత్రం తీసుకో. అంటే మెడిసిన్ ఇస్ మెడిసినే, అది హోమియోపతి అయినా అలోపతి అయినా ఇంగ్లీష్ మెడిసిన్ అయినా. Medicine is not a nutritious substance. So always think about don't take medicine whenever not necessary. Try to restore health by making simple adjustments in the diet rest. అంటే మనం ఈ జబ్బు వచ్చేసింది అంటే ఇప్పుడు మోషన్స్ అవుతున్నాయి, వామిటింగ్ అవుతున్నాయి, లేకపోతే ఆ, ఆ, నాకు కొద్దిగా పొట్టలో అనీజీగా ఉంది, నేను ఏదో ఒకటి మెడిసిన్ వేసేసుకుందాం అనేది చూడకుండా ఫస్ట్ కొద్దిగా రెస్ట్, డైట్ కంట్రోల్ అడ్జస్ట్ చేసుకోవటం వల్ల 50% డిసీజ్ తగ్గిపోతుందండి ఏ మెడిసిన్ వాడకుండా కూడా. అందుగురించి ఒక్కొక్కసారి కాన్స్టిట్యూషనల్ ఇచ్చిన మెడిసిన్ ఇచ్చిన తర్వాత మనం వాళ్ళకి సాక్లాక్ కానీ ఎస్ఎల్ ఇచ్చి డైట్ తర్వాత ఏమో ఈ రెస్ట్ లోను మనకి వాళ్ళకి అడ్వైస్ చేస్తే ఆటోమేటిక్గా మనం మెడిసిన్ మళ్ళీ చేంజ్ చేయకుండా మళ్ళీ మెడిసిన్ డోస్ ఇంక్రీజ్ చేయకుండా కూడా వాళ్ళ యొక్క హెల్త్ మన బాడీలో వైటల్ పోస్తే మన ఇచ్చిన ప్రీవియస్ మెడిసిన్ వాళ్ళని రిస్టోర్ చేస్తూ ఉంటుంది. అందుగురించి స్పీడీ ప్రిస్క్రిప్షన్ కానీ స్పీడీ రిపిటేషన్ ఆఫ్ మెడిసిన్స్ కానీ మనం ఇక్కడ తగ్గించుకోవాలి. మన ఆల్రెడీ వాళ్ళకి డిసీజ్ లో ఉన్నారు కానీ మనం ఇంకా మెడిసిన్స్ ఇచ్చి కూడా వాళ్ళ హెల్త్ పాడు చేయొద్దండి. Physical exercise of moderate and meaningful nature like morning walk, yoga, asanas regulated breathing. అంటే మన ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే మోడరేట్ మీనింగ్ఫుల్ గా, ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్ బాగా ఓవర్ గా ఎక్సర్సైజ్ ఇంకా పొద్దున సాయంత్రం 3 పూట్ల నేను వాకింగ్కి వెళ్ళిపోతానండి, లేకపోతే రోజు నేను 15 కిలోమీటర్లు వాకింగ్ చేస్తానండి అంటే అలాంటి విగరస్ కూడా మంచిది కాదు. దానికి ఒక మీనింగ్ ఉండాలి, మోడరేట్ గా ఉండాలి. ఆ తర్వాత ఈ వాకింగ్ మంచిదన్నారు, యోగా మంచిదన్నారు, ఆసనాస్ మంచిది, రెగ్యులేటెడ్
రెగ్యులేటెడ్ బ్రీతింగ్ అంటే ప్రాణాయామం, మెడిటేషన్ కూడా. అవి కూడా మన హెల్త్ ఇంప్రూవ్మెంట్కి ఉపయోగపడుతూ ఉంటాయండి. Remember that your body requires less and less of heavy foods as you advance in age, especially after you pass 35 years. నేను 20 ఇయర్స్ 25 ఇయర్స్లో ఉన్నప్పుడు నేను డైలీ నేను 8 ఇడ్లీలు తినేవాడిని అండి. ఇప్పుడు నేను ఈ మధ్యన అస్సలు తినలేకపోతున్నాను. నా హెల్త్ ఏదో అయిపోయిందండి. ఇప్పుడు నాకు 40 ఇయర్స్, నేను నా 5 ఇడ్లీలు తినేటప్పటికే నాకు కడుపు నిండిపోతుందండి. ఎందుకంటే డాక్టర్ గారు నాకు ఈ హెల్త్ ఏందో అయిపోయింది అని అంటారు. కానీ అది మనం నిజంగా వాడు ఆకలి తగ్గిపోయిందని, లేకపోతే వాడికి నిజంగా మనకి వాడి హెల్త్ పాడైపోయిందని, లేకపోతే వాడికి ఏదో ఎసిడిటీ ప్రాబ్లం ఉందని ముందు మనం డ్రగ్ ప్రిస్క్రిప్షన్కి వెళ్ళిపోకూడదండి. యాక్చువల్గా ఇది ఒక కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీకి రిక్వైర్ అయ్యే క్యాలరీస్ కూడా తగ్గిపోతాయి. అంటే వాడు 20స్లో ఉన్నప్పుడు 30స్లో ఉన్నప్పుడు ఉన్నంత ఫుడ్ వాడు 60స్లో ఉన్నప్పుడు తినలేరు. ఎందుకంటే అక్కడ బాడీ యొక్క రిక్వైర్మెంట్ కూడా తగ్గుతుంది. అంటే ఇంత ఫుడ్ తీసుకుంటేనే వాళ్ళ డైలీ రొటీన్ యాక్టివ్గా చేసేయగలరు. నేను అప్పుడు తిన్నట్టే ఇప్పుడు తినాలంటే ఎందుకు తినలేకపోతున్నాను అని అంటారు. కానీ అక్కడ అప్పుడు అవసరం ఉంది కాబట్టి తిన్నాడు. ఇక్కడ అవసరం లేనప్పుడు ఎందుకు తింటాం? డిసీజులు రావటం తప్ప. అందుగురించి వాడికి ఎంత బాడీకి అవసరం ఉందో అంతే తీసుకోవాలి. కానీ నేను ఇంతకుముందు తిన్నట్టు ఇప్పుడు తినాలి, లేకపోతే నా ఎదురుగుండా వాడు తిన్నట్టు నేను తినాలి, లేకపోతే అందరూ తినమంటున్నారు నేనేమో తినలేకపోతున్నాను అని బాధపడటం. అంటే వీడి యొక్క రిక్వైర్మెంట్, వీడి యొక్క నీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ వేరే వాళ్ళ కోసం కన్నా. Hence, fourth, avoid heavy foods and increase easily digestive food. ఏజ్ పెరిగే కొద్ది బాగా హెవీగా ఉండే ఫుడ్స్, బాగా ఎక్కువగా ఆయిలీ ఫుడ్స్ కానీ, నూనెలో వేపినవి కానీ, లేకపోతే పచ్చళ్ళు కానీ, లేకపోతే బిర్యానీలు కానీ, నాన్ వెజ్ కానీ, బాగా హెవీగా ఉండే ఫుడ్స్ కన్నా ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, తర్వాత ఈజీగా డైజెస్టివ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల వీళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. The quantity should be reduced and quality should be increased. ఏజ్ పెరిగే కొలది రోజు రోజుకి క్వాంటిటీ తగ్గించుకోవాలి, కానీ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి. క్వాంటిటీ అంటే ఇప్పుడు రైస్ క్వాంటిటీ బాగా ఎక్కువగా ఇంతకుముందు తీసుకున్నామని ఇప్పుడు రైస్ క్వాంటిటీ కొంచెం తగ్గించుకొని దాంతోపాటు క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి. రైస్లో ఎక్కువ కార్బోహైడ్రేట్, దాంతోపాటు మన ప్రోటీన్ డైట్ క్వాలిటీగా ఉండేలాగా పప్పులు ఉండేలా చూసుకోవాలి. తర్వాత దాంతోపాటు వెజిటేబుల్స్, దాంతోపాటు మినరల్స్, దాంతోపాటు కొంచెం వైటమిన్స్ ఎక్కువ ఉండేలాగా కొంచెం నట్స్ కానీ, లేకపోతే పచ్చి వెజిటేబుల్స్ కానీ, ఇలాగా క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ ఎక్కువ ఉండేలా చూసుకోండి క్వాంటిటీ కన్నా. ఇప్పుడు నేను బ్రెడ్ ఉంటుందండి. బ్రెడ్లో ఓన్లీ కార్బోహైడ్రేటే ఉంటుంది. అందులో క్వాలిటీ ఏముంటుంది? ఓన్లీ ఒక్క బ్రెడ్డే నేను పెద్ద బ్రెడ్ ఒక్కటే తినేయగలను అంటారు. తినేస్తారు, కడుపు నిండిపోతుంది, ఎనర్జీ వస్తుంది. కానీ అందులో క్వాంటిటీ ఎక్కువ ఉంది, కానీ క్వాలిటీ అంటే మినరల్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, దాంట్లో ఉండే న్యూట్రిషన్స్ కానీ తక్కువ. ఇమీడియట్గా ఎనర్జీ వస్తుంది. మనకి ఆరోగ్యం బాగోలేనప్పుడు కావాల్సిన కార్బోహైడ్రేట్లు వెంటనే వస్తాయి. కాబట్టి ఎప్పుడైనా హెల్తీగా లేనప్పుడు, లేదా బాగా నీరసం అయినప్పుడు, ఈజీగా డైజెస్ట్ అయ్యి తొందరగా ఎనర్జీ రావడానికి మనకి గ్లూకోజ్, మనకి బ్రెడ్ ఇలాంటివి ఉపయోగపడుతుంది. కానీ అదే బ్రెడ్ మనం రోజు తింటున్నప్పుడు మనకి ఏంటంటే ఆ కార్బోహైడ్రేట్ డైట్ ఎక్కువయ్యి వెయిట్ పెరగటం వల్ల కానీ, లేకపోతే తొందరగా షుగర్స్ రావటం వల్ల కానీ, లేకపోతే వాళ్ళకి బోన్స్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే వేరే ప్రాబ్లమ్స్ కానీ ఇలా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. అందు గురించి తినే ఫుడ్ తక్కువగా తిన్నా క్వాలిటీగా తీసుకోండి అని చెప్తున్నారండి. Let wheat be an item of daily food for all vegetarians. వెజిటేరియన్స్ అందరికీ ఈ గోధుమ కూడా ఒకటి రెగ్యులర్ వాళ్ళ ఐటమ్స్లో ఉండేలా చూసుకోమంటారు. 1 hour ఫర్ యువర్ సెల్ ఎక్స్క్లూజివ్ టు ప్లాన్ అండ్ టు ప్రే. డైలీ హ్యావ్ ఏ 1 hour ఫర్ యువర్ సెల్ఫ్ ఎక్స్క్లూజివ్ టు ప్లాన్ అండ్ ప్రే. రోజు నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మా పిల్లలకి వంట పెట్టుకోవటం, ఇంట్లో చూసుకోవటం, బయట ఆఫీస్కి వెళ్ళటం, లేకపోతే నాకు అస్సలు ఒక్క నిమిషం కూడా టైం ఉండట్లేదు అన్నారు. కానీ టైం ఉండట్లేదు కాదు, టైం తీసుకోమని చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు.
టైం దేనికోసం ప్లాన్ చేసుకోవటం, నేను ఏమేం వర్క్స్ ఎలా చేయాలి ప్లాన్, లేకపోతే నా హెల్త్ కోసం ఏమేం జాగ్రత్తలు తీసుకుంటున్నాను, లేకపోతే నా హెల్త్ గురించి ఇంకా ఏం చేసుకుంటే బాగుంటది, లేకపోతే నా ఫ్యామిలీ కోసం నేను ఏం చేస్తే బాగుంటది, అలాగా మన కోసము మన వర్క్ గురించి, మన రెస్ట్ గురించి మనం 3 చెప్పుకున్నాం కదా, రెస్ట్, వర్క్ అండ్ ఫుడ్, ఈ మూడిట్ల గురించి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి. దాంతో పాటు టు ప్రేయర్స్ కూడా మనకి హెల్త్ ఇంప్రూవ్మెంట్ కి ఉపయోగపడతాయి. అలా మాస్టర్ ఈకే గారు కొంచెం మార్నింగ్ 6 o'clock, ఈవినింగ్ 6 o'clock ప్రేయర్స్, మెడిటేషన్స్ ఇంక్లూడ్ చేస్తుంటారు. అంటే ఆ ప్రేయర్ మెడిటేషన్ వల్ల వీళ్ళు ఓపెన్ అప్ ద గేట్స్ బిట్వీన్ the vehicles of your constitution, from the space around you and from the rays of the sun and the moon. ఈ ప్రేయర్స్ మెడిటేషన్ వల్ల మన యొక్క లో ఉన్న గేట్స్, అంటే మన యొక్క అబ్స్ట్రక్షన్స్, బాడీ యొక్క రిస్ట్రిక్షన్స్ అన్ని ఓపెన్ అయ్యి బయట నుంచి ఎనర్జీని మనం రిసీవ్ చేసుకోవడానికి, మన బాడీ ఇంకా చైతన్యవంతం అవడానికి ఉపయోగపడతాయి. అందుకొచ్చి ఈ ప్రేయర్స్ అండ్ మెడిటేషన్స్ కూడా మన బాడీ హెల్త్ కి ఉపయోగపడుతుంది. దాంతో పాటు డిసీజ్ పడకుండా కూడా ఉపయోగపడుతూ ఉంటుందండి. Service to fellow beings, service of a non remunerative nature should be kept as an attitude and habit. మన ఫెలో బీయింగ్స్ కి సర్వీస్ చేయటం, తర్వాత ఒక్కొక్కసారి ఈ సర్వీస్ లో మనకి దాని నుంచి ఏం కలిసి వస్తుంది, మనీ వస్తుందా, పేరు వస్తుందా, లేకపోతే మనకి ఏమైనా నాలెడ్జ్ వస్తుందా, ఇలాగా మన దాని నుంచి ఏదైనా గెయిన్ అవుతున్నామా అనే దాన్ని ఆలోచించకుండా, వాళ్ళకి ఉపయోగపడుతుందా మన వల్ల, వాళ్ళకి నేనైనా చేయగలుగుతున్నానా అనేది ఆలోచించుకుని యాటిట్యూడ్ తోటి, హ్యాబిట్ తోటి మనం ఉంటే మన హెల్త్ బాగా ఉపయోగపడుతుందని హెల్త్ కి. దిస్ ఎస్టాబ్లిష్ ఏ ప్రాఫిటబుల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ వైటల్ ఎనర్జీ బిట్వీన్ ద పర్సన్స్. ఇందాక మనం ఒకరితోటి యాంగ్రీగా ఉంటాం, తర్వాత ఏమో బాధగా ఉంటాం, దిగులుగా ఉంటాం, జెల్సీగా ఉండటం వల్ల అక్కడ ఏమైంది, మనకి లాస్ వచ్చే వైటబుల్ ట్రాన్స్మిషన్ అయింది. అంటే వాడి డిసీజులు మనకి రావటం, మన డిసీజులు వాడికి రావటం. అలా కాకుండా ఇక్కడ మనకి ఏమి ప్రాఫిట్ లేకుండా, మనం ఏమి ఒకరికి ఉపయోగపడటానికి, ఒకరికి సర్వీస్ చేయడానికి ఏ పని చేస్తున్నామో, ఇక్కడ ఏంటంటే మనకి ఉపయోగపడే ఎనర్జీ వాడి నుంచి మనకు వచ్చే అవకాశం ఉంటుంది, మన నుంచి వాడికి వెళ్ళే అవకాశం ఉంది. అదే చెప్పారు ఇక్కడ. దిస్ ఎస్టాబ్లిష్ ప్రాఫిటబుల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ వైటల్ ఎనర్జీ బిట్వీన్ ద 2 persons. మనం ముట్టుకోక్కర్లేదు, చేయక్కర్లేదు, వాళ్ళ దగ్గర నుంచి మనం పాజిటివ్ గా ఆలోచిస్తే వాళ్ళలో ఉన్న ఎనర్జీ మనకు వస్తుంది, మనలో ఉన్న ఎనర్జీ కూడా వాళ్ళకి ట్రాన్స్మిషన్ అవుతుంది. ఈ విధంగా మనకు కావాల్సిన బ్యాలెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ విధంగా సర్వీస్ అనేది చాలా మోటివ్ అనేది పెట్టుకోండి. Have a uncooked and fresh vegetables and fruits as an item of your daily food. డైలీ ఫుడ్ తినేటప్పుడు నేను ఈరోజు ఏం అన్కుక్డ్ తిన్నాను అనేది ఒకసారి ఆలోచించుకోండి. అన్కుక్డ్ అంటే మనకి ఫ్రూట్స్ అవ్వచ్చు, అన్కుక్డ్ అంటే మనకి వెజిటేబుల్స్ కూడా అవ్వచ్చు. ఈ రెండు డైలీ ఫుడ్ లో కంపల్సరీ యాక్టివ్ గా ఉంటే, దాంట్లో ఉన్న రెడీగా ఉన్న ప్రిజర్వేటివ్స్ లేని చైతన్యవంతమైన ఎనర్జీ కూడా మన బాడీలోకి వస్తూ ఉంటుంది. అది కూడా మనకి హెల్త్ ఇంప్రూవ్మెంట్ కి ఉపయోగపడుతూ ఉంటుందండి. Life is a manifestation of consciousness through the vital and the physical bodies. The consciousness descends to the earth from the space around us. So the channels of sun rays, and then it produces life force, which is nothing but electricity. In the all the functions of known and unknown to be signs of present state. The channels of consciousness. The vital force maintains the meaningless channels in the each body to organize the constitution and to galvanize it. మనలో ఉన్న శక్తి, మనలో ఉన్న ప్రతి ఒక్క సెల్ ని యాక్టివేట్ చేయడానికి, ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఏ నేచురల్ ఫ్లో ఆఫ్ ఆల్ దీస్ ఐటమ్స్ ఇన్ టు ద ఫిజికల్ బాడీ
టు మెయింటైన్ ఇట్ ఈస్ కాల్డ్ హెల్త్. అదే సాధారణంగా హెల్త్ లో ఏంటంటే వైటల్ ఫోర్స్ హార్మోనియస్ గా అన్ని సెల్స్ కి సమానంగా పనిచేసి మనకి ఆరోగ్యంగా వస్తుంది. ఎనీ డిస్టర్బెన్స్ ఆఫ్ ద వైటల్ ఫోర్స్ ఆన్ ద బాడీ డిస్టార్షన్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ సిక్నెస్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ. దాంట్లో అయినా డిస్టర్బెన్స్ వస్తే మాత్రం మన యొక్క టిష్యూస్ లోనో తర్వాత మన ఫిజికల్ బాడీలోనో చేంజెస్ వస్తాయి, విచ్ వి కాల్ సిమ్టమ్స్ అండ్ సఫరింగ్స్. ద అగ్రిగేటెడ్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్ కాల్డ్ డిసీజ్. ఇక్కడ చెప్పారు డిసీజ్ ఆర్ కాజ్డ్ బై నాట్ అబ్జర్వింగ్ హెల్త్ రూల్స్. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ దేర్ వే ప్రొడ్యూస్ ఏ distortion which makes the body receive disease from an external sources like bacteria. If there is no distortion, the bacteria that attacks us will be killed by the vital force working. డిసీజ్ అనేది మనకి ఎక్స్టర్నల్ గా వచ్చే బ్యాక్టీరియా వల్ల మాత్రమే రాదండి. ఎక్స్టర్నల్ గా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, కానీ ఓన్లీ దాని వల్లే కాదు, మనలో ఉన్న వైటల్ ఫోర్స్ డిస్టర్బెన్స్ అంటే మళ్ళీ యొక్క వైటల్ ఫోర్స్ ఇర్రెగ్యులారిటీ వల్ల కూడా ఆ డిసీజ్ యొక్క ససెప్టబిలిటీ మనకి పెరిగి మనకి హెల్త్ డిస్టర్బెన్స్ అనేది వస్తూ ఉంటుంది. ఎందుకంటే బయట డస్ట్ ఉంటది, అందరికి తుమ్ములు రావాలి, అందరికి తుమ్ములు ఎందుకు రావు? కొంతమందికి ససెప్టబిలిటీ ఉంటుంది. అంటే ససెప్టబిలిటీ అంటే ఆ డిసీజ్ ని అట్రాక్ట్ చేసే గుణము, దాంతో పాటు వాళ్ళలో ఉన్న వైటల్ ఫోర్స్ అనేది డిస్టర్బెన్స్ రావటం వల్ల కూడా ఈ డిసీజ్ అట్రాక్ట్ చేసే గుణం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. Our constitution maintain auto healing centers which fight out disease and causes as far as possible, which heal the parts of the body within the limitations of power of vital force. మన బాడీలో ఉన్న వైటల్ ఫోర్స్ అన్ని పార్ట్స్ హెల్తీగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తూ ఉంటాయి. For example, when there is a minor wound or injury to the skin, we find that new skin is found within a few days. ఏదైనా దెబ్బ తగిలితే కొన్ని రోజుల్లో కొత్త చర్మం వస్తుంది. ఎవ్రీ సెల్ ఇన్ అవర్ బాడీ ఇస్ బిజీ ఆల్వేస్ టు సాక్రిఫైస్ ఇట్ సెల్ఫ్. మన బాడీలో ఉన్న సెల్స్ కూడా ఎప్పుడూ బిజీగా ఉంటాయంట దాన్ని సాక్రిఫైస్ చేసుకోవడానికి. మెనీ ఆఫ్ ద డిసీజ్ దట్ అటాక్ హస్ డైలీ విల్ బి ఎక్స్పెల్డ్ త్రూ దిస్ నేచురల్ కోర్స్. ఏదైనా డిసీజ్ అటాక్ అయిందంటే మన బాడీలో ఉన్న సెల్స్ కొన్ని సాక్రిఫైస్ చేసుకుని మనం సర్వైవ్ చేయటం కోసం అవి డిశ్చార్జెస్ రూపంలో బయటకు వచ్చేస్తూ ఉంటాయండి. ఓన్లీ వెన్ దెర్ ఈస్ ఏ వైలేషన్ బిహైండ్ ద డిగ్రీ ఆఫ్ బేరబిలిటీ వీఆర్ అటాక్డ్ బై డిసీజ్. మన బాడీ అన్ని భరించలేనంత ఎక్కువ వైలేషన్ కానీ ఎక్కువ తీవ్రత ఆ డిసీజెస్ మనల్ని అటాక్ చేసినప్పుడు మాత్రమే మన బాడీ డిసీజ్ కి గురవుతూ ఉంటుంది. అందుకొచ్చి వాటిని అవాయిడ్ చేసుకోవటం బెటర్. ఇలా ఇక్కడ భాస్కర్ హీలర్ అంటే ఎవరు, తర్వాత ప్రాక్టీషనర్ అంటే ఇచ్చారు ఇక్కడ. Medical practitioner can be manufactured in the institutional, but all practitioners not doctors, none the less healers. అంటే మన మెడికల్ కాలేజీలో వాటిలో అందరూ డాక్టర్స్ అవుతారు, కానీ అందరూ డాక్టర్స్ లో కొంతమంది ప్రాక్టీషనర్స్ ఉంటారు, కొంతమంది హీలర్స్ ఉంటారు. అందరూ హీలర్స్ మాత్రం కాలేరు అని చెప్పారు. ప్రాక్టీషనర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. ప్రాక్టీషనర్స్ అనేది తయారు చేయటం అనేది. డాక్టర్స్ ఆర్ మేడ్. డాక్టర్స్ అనేది భయపడుతుందో వాళ్ళు హీలర్స్ వాళ్ళు. ప్రాక్టీషనర్స్ ఏమో తయారు చేయొచ్చు, డాక్టర్స్ తయారు చేయొచ్చు. హీలర్స్ ఆర్ బోర్న్ పుట్టుకతోటి వాళ్ళు హీలర్స్ కింద వస్తూ ఉంటారు. ట్రై టు ఫైండ్ అవుట్ అట్ ఫస్ట్ ఇఫ్ యూ క్యాన్ బి హీలర్. నువ్వు హీలరా కాదా ముందు try to put into practice the following steps. The healer is one who relieves himself and others from suffering and the self condition that cause suffering. అంటే ఫస్ట్ హీలర్ ఈజ్ ఏ వన్ హూ రిలీవ్స్ హిమ్సెల్ఫ్, తను తాను రక్షించుకుంటాడు, అండ్ అదర్స్ ఫ్రమ్ ద సఫరింగ్స్. హీలింగ్ ఈజ్ టు హీల్ ద ఎఫెక్షన్స్ ఆన్ ద స్పిరిచువల్ అండ్ మెంటల్ అండ్ ఫిజికల్ ప్లేన్. హీలింగ్ అంటే ఓన్లీ ఒక పెయిన్ తగ్గించడమే కాదండి, దాంతో పాటు మన స్పిరిచువల్ గా కానీ, మెంటల్ గా కానీ, ఫిజికల్ గా కానీ ఈ 3 ప్లేన్స్ లో కూడా తగ్గించేవాడు మాత్రమే హీలర్.
మీరు కూడా హీలర్ అవటానికి ప్రయత్నం చేయొచ్చండి. ఎలా చేయొచ్చు? ఇక్కడ కొన్ని ప్రిన్సిపల్స్ ఇచ్చారండి. యూ షుడ్ బిగిన్ టు పుట్ ఇన్ టు ప్రాక్టీస్ వాట్ యు నో. ఫస్ట్ మనకు తెలిసిన మంచి పద్ధతులు, మనకు తెలిసిన గుడ్ నేచర్, హ్యాబిట్స్ అన్నీ ఫస్ట్ చేయవలసింది మనకు మనం. అంటే వేరే వాళ్ళకి ఇలా ఉంటూ అలా ఉంటూ కాకుండా మనం ఫస్ట్ దాన్ని ప్రాక్టీస్ చేయటం అనేది స్టార్ట్ చేస్తే అప్పుడు హీలర్ కింద స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నిన్ను చూసే వేరే వాళ్ళు హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంటారు. నేను చూసే వేరే వాళ్ళు నడవడిక నేర్చుకుంటారు. నేను చూస్తే వేరే వాళ్ళు ఆ, వాళ్ళ యొక్క రొటీన్, వాళ్ళ యొక్క హ్యాబిట్స్, వాళ్ళ యొక్క నేచర్, వాళ్ళ యొక్క బిహేవియర్ మార్చుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఫస్ట్ నీకు చేసిన మంచి పద్ధతులు, మంచి గుణాలు నువ్వు ముందు ప్రాక్టీస్ లో పెట్టడానికి ప్రయత్నించండి. ఇక్కడ చాలా మంచిది ఇచ్చారు మాస్టర్ గారు. యూ షుడ్ బి గుడ్ ఫ్రెండ్ అండ్ గైడ్ టు ద యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఫ్యామిలీ మెంబర్స్ కి మీరేదో నేను చెప్పిందే వేదమో, నేను చెప్పిందే వినాలి. ఎందుకంటే నేనే ఈ ఇంటికి సంపాదించేవాడిని, నేనే ఈ ఇంటికి పెద్ద, నేను చెప్పినట్టు నడుచుకుంటేనే వీళ్ళందరూ బాగుపడతారు. లేకపోతే వీళ్ళు నన్ను రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, లేకపోతే నన్ను ఆ, తక్కువగా చూస్తారు నేను ఇలా ఉండకపోతే. అందుగురించి అలా అధిక ఈగోయిజం కానీ అధిక డామినేషన్ కానీ వెళ్ళకుండా ఈ షుడ్ బి ఎ గుడ్ ఫ్రెండ్ అండ్ గైడ్ టు ద యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఫస్ట్ బయట పేషెంట్స్ కన్నా మీరు మీ ఇంట్లో వాళ్ళకి ఒక గుడ్ ఫ్రెండ్ కింద ఉండేలాగా, ఒక గుడ్ ఫ్యామిలీ మెంబర్ గా ఉండేలాగా మార్చుకోవాలి. యూ షుడ్ క్రియేట్ యువర్ ఓన్ డైలీ రొటీన్ ఎట్ హోమ్ అండ్ సీ దట్ you should have the least or non occasion to punish పనిష్ చైల్డ్ యువర్ వైఫ్ ఆర్ యంగ్ వన్స్. తర్వాత మీ యొక్క పద్ధతులు, అలవాట్లు, మంచి బిహేవియర్ ఒక రొటీన్ గా ఉండేలాగా చూసుకోవాలి. దాంతోపాటు చాలా రేర్ కండిషన్స్ లో అసలు మీ పిల్లలకు కానీ, మీ వైఫ్ కానీ, మీ మాటలతో కానీ, మీ చేతలతో కానీ పనిష్మెంట్ చేసే స్టేజ్ మాత్రం తెచ్చుకోకండి. దే షుడ్ హానర్ యువర్ పాత్. వాళ్ళు ఎలాగా ఉండాలంటే మీ నడవడికను చూసి వాళ్ళు నేర్చుకునేలాగా ఉండాలి. అండ్ వితౌట్ బీయింగ్ అఫ్రేడ్ ఆఫ్ యూ. మిమ్మల్ని చూసి భయపడి నేర్చుకోకూడదు, మిమ్మల్ని చూసి ఇలా ఉంటే బాగుంటుందని నేర్చుకోవాలి. స్పెండ్ టైమ్ విత్ దెమ్ అండ్ ట్రైన్ దెమ్ బై అలౌయింగ్ దెమ్ టు డూ వాట్ ఆల్ యూ డూ. అంటే వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేసి ఇలాగ ఉండండి, అలా ఉండండి అని నెమ్మదిగా ట్రైన్ చేసి అలౌయింగ్ దెమ్ టు డూ వాట్ ఆల్ యూ డూ. వాళ్ళని నేను ఈ టైంకి అయిపోవాలి అని ఆ టైం రెగ్యులారిటీ పెట్టి ఆ టైంలో వాళ్ళ యొక్క క్వాలిటీస్ అన్ని మారిపోవాలి ఈ రోజు కల్లా. అలా కాకుండా కొంచెం వాళ్ళకి టైం కూడా ఇచ్చి కొంచెం వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళ యొక్క డైలీ రొటీన్ కూడా ఒక గుడ్ గా ఒక వచ్చేలాగా కొంచెం టైం మాత్రం ఇస్తూ ఉండాలి. అండ్ వాళ్ళు ఎలాగైనా మారుతారు అనేది బిలీవ్ దెమ్. అంటే వాళ్ళని నమ్మండి, వాళ్ళు చేస్తారు. యూ షుడ్ హ్యావ్ సంథింగ్ ఫర్ దెమ్ టు ఇమిటేట్. అంటే వాళ్ళు మన నుంచి నేర్చుకోవటానికి మన దగ్గర ఏదో ఒకటి కంపల్సరీ ఉండాలి. అప్పుడే మాత్రమే వాళ్ళు మనకి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళకి హెల్త్ ఇంప్రూవ్. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా ఉండాలి అనేది ఈ పారాగ్రాఫ్ లో మాస్టర్ గారు బాగా ఇచ్చారండి. ద సేమ్ థింగ్ హోల్డ్స్ గుడ్ ఫర్ యూ అండ్ విత్ అదర్స్ ఆల్సో. గెయిన్ కాన్ఫిడెన్స్ ఆఫ్ అదర్స్ నాట్ బై డిమాండింగ్ బై బిహేవింగ్. మన ద సేమ్ థింగ్స్ హోల్డ్ గుడ్ ఫర్ యూ, అది మీకు మంచిది, విత్ అదర్స్ ఆల్సో. అండ్ గెయిన్ కాన్ఫిడెన్స్ ఆఫ్ అదర్స్ నాట్ బై డిమాండింగ్ బట్ బై బిహేవింగ్. అదర్స్ మీద మనకి ఎప్పుడు కాన్ఫిడెన్స్, మనం డిమాండింగ్ చేయడం వల్ల కాన్ఫిడెన్స్ కాదు, మన బిహేవియర్ వల్ల వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటుంది. ట్రీట్ దెమ్ యాజ్ యువర్ ఈక్వల్స్ అండ్ ఎంటర్టైన్ దెమ్ ఇన్ సమ్ గుడ్ వర్క్. వాళ్ళు మనలాగే ఉన్నారు, అలాగే వాళ్ళని మంచి గుడ్ వర్క్ లో ఎంటర్టైన్ చేసేలా చూడండి. యూ కెన్ ఎర్న్ త్రూ హీలింగ్ బట్ యూ కెనాట్ కమర్షియలైజ్ ఇట్. అంటే
హీలింగ్ ద్వారా యూ కెన్ హెర్న్ త్రూ హీలింగ్. హీలింగ్ ద్వారా మనం సంపాదించవచ్చు, బట్ యూ కెనాట్ కమర్షియల్. హీలింగ్ ద్వారా మాత్రం మనం నార్మల్ కంటే ఎక్కువ సంపాదించలేం, అంటే కమర్షియలైజ్ అవ్వలేం. అది ఈ మహేష్ గారు చెప్పిన ఒక హీలర్కి ఉండవలసిన క్వాలిటీస్. ఇంకా కొన్ని ఉన్నాయి యాక్చువల్గా. ఇది అన్ని మనకి మాస్టర్ గారు ద సైన్స్ ఆఫ్ హోమియోపతి అని ఒక బుక్ ఉందండి. ఆ బుక్ లో ప్రిజర్వ్ ఆఫ్ హెల్త్ అండ్ హీలర్ యొక్క క్వాలిటీస్ అనేది మనకి డీటెయిల్ గా ఇచ్చారు. అది ఈ రోజు ఒకసారి మనం తెలుసుకుందాం. ఈ రోజుతో ఇది ఇంకా టైం ముగించింది కాబట్టి నేను క్లోజ్ చేస్తున్నాను అండి. బాగుంది డాక్టర్ గారు, చాలా బాగుంది. డైలీ రొటీన్ అందరికీ చాలా వరకు తెలిసిన విషయాలైనా సరే మరొకసారి మీరు గుర్తి మాకు అనలైజ్ చేసినట్టు అనిపించింది. అదే సార్, సార్. తెలిసిన విషయాలే మళ్ళీ మళ్ళీ పునశ్చరణ అవసరమైన విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి వాసుదేవ. వాసుదేవ్ ఆ ఆర్డర్లీ చెప్పడం కూడా జరిగింది సార్ ఈ రోజు వాటిని. ఏం సార్ అవును. ఒక ఆర్డర్ లో చెప్పడం జరిగింది వాటిని. కొన్ని విషయాలని ఒక్కొక్క బంచ్ లాగా ఒక ఆర్డర్ ప్రకారం చెప్పడం జరిగింది. కొన్ని అవునండి. చాలా అవును. బాగుంది. అదే అదే వాసుదేవ్ సార్, ఇప్పుడున్న డైట్ కి క్రానలాజికల్ గా ఏంటండి. బాగుంది. ఓకే సార్. సార్ శ్రీరంగరాజు కోదాడు సార్, ఇప్పుడున్న డైట్ విషయాలలో మాస్టర్ గారు అప్పుడే ఊహించి చక్కగా అనేక అవునవును. విషయాలు చెప్పారు. అవన్నీ మర్చిపోయి అవును. మళ్ళీ అదే ఫంక్షన్లకు పోయి రాత్రి 12ంటికి తినటం అవన్నీ కూడా అదే చక్కగా ఒకసారి మన కళ్ళ ఉమ్. ముందు కట్టినట్టుగా బాగా చెప్పారు సార్. వాసుదేవ సార్, వాసుదేవ. అదే ఇవన్నీ మనం పాటిస్తే మనకి బాగుంటది, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా మనల్ని పాటించడానికి ఆ బాగుంటది. అందుకంటే మాస్టర్ గారు ముందు అవతలని ఫోర్స్ చేయొద్దు, ఈ పాటించు పాటించు అని. ముందు మనం పాటించి మనల్ని చూసి వాళ్ళు పాటించేలాగా ట్రై చేయండి అన్నట్టు చెప్పారండి. నమస్తే అండి. బాగా చెప్పారండి, బాగుందండి. నమస్తే. క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ ఈ బుక్ దొరుకుతుందా సార్? దొరుకుతాయండి మీకు. మన గురు పూజల్లో వాటిలో అమ్ముతూ ఉంటారు. పేరు ఒకసారి. సైన్స్ ఆఫ్ హోమియోపతి అండి. మనకి ఓకే. అమెజాన్ లో కూడా దొరుకుతుంది అనుకుంటాను. అమెజాన్ లో మాస్టర్ ఈకే సైన్స్ ఆఫ్ హోమియోపతి అని కొడితే మీకు బుక్ దొరుకుతుందండి. సార్ ఫస్ట్ పేజ్ పెట్టారా సార్? ఫస్ట్ పేజ్ చూపించండి సార్.